దేవుని వాక్యం చదువుదాం. ఎనభై 5వ కీర్తన 6వ వచనం అందరం కలిసి చదువుదాం. 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరో స్థలంలో మరొక వచనాన్ని చదువుదాం. అపోస్తులుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం కూడా మార్చి అంటే అందరూ కలిసి కొంచెం పదం చిన్న గ్యాప్ ఇచ్చి చదవండి. స్పీడ్గా గబగబా చదివేకండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు, నాతో కలిసి చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందని గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ 2 దినాల ప్రత్యేకమైన ఈ కూడికల్లో ఉజ్జీవాన్ని గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాము. మీ వాక్యం మా ఎదుటకు వస్తూ ఉండగా మా ఆధ్యాత్మిక జీవితాలను లోతుగా మేము చూసుకోవడానికి, విరిగి నలిగిన హృదయాలతో మిమ్మల్ని వేడుకోవడానికి, మీరు మాకు ఇస్తున్న ఈ మంచి గడియల కొరకై మిమ్మల్ని మనసారా కొనియాడుతూ ఈ పగటిపూట ఈ చివరి కూడికలో మీ సన్నిధి మాకు అనుగ్రహించుము. మీరు మాతో మాట్లాడము. మేము నేర్చుకోవలసిన సంగతులన్నీ మాకు నేర్పించండి. మెట్టుకు మా అందరి ద్వారా నీ పరిశుద్ధ నామానికి మీరే మహిమ తెచ్చుకొనమని క్రీస్తేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే. దేవుని ద్వారా భూమి మీద స్థాపించబడినవి 3 వ్యవస్థలు. దేవుని ద్వారా ఈ భూమి మీద స్థాపించబడిన 3 వ్యవస్థలు, 3 ఇన్స్టిట్యూషన్స్. అందులో మొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. మొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రభు దాన్ని స్థాపించారు. అది ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చేసరికి అది కాస్త కుప్పకూలిపోయింది. అది కుప్పకూలిపోవడానికి ప్రధానమైన కారణాలు 2. అందులో మొదటి కారణం అవిశ్వాసం, రెండో కారణం అవిధేయత. దేవుడిచ్చిన మాట మీద ఆదాము హవ్వలకు కలిగిన అవిశ్వాసం, వారు దేవునికి కనపరిచిన అవిధేయత రెండో కారణం. దాని చేత ఆ కుటుంబ వ్యవస్థ కాస్త కూలింది. దేవుడు ప్రేమించి మనుషుల మేలు కొరకు మరో వ్యవస్థనిచ్చాడు. దాన్ని మానవ ప్రభుత్వ వ్యవస్థ అంటారు, హ్యూమన్ గవర్నమెంట్. ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహుతోనూ అతని కుటుంబ సభ్యులతోనూ దేవుడు ఒక నిబంధన చేసి మానవ ప్రభుత్వ వ్యవస్థను స్థాపించాడు. మిమ్మల్ని మీరే ఏలుకోండి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని మీరే పాలించుకోండి అన్నాడు. అది కాస్త ఆదికాండం 11వ అధ్యాయంకి వచ్చేసరికి కూలింది. మానవ ప్రభుత్వ వ్యవస్థ కూలడానికి మరొక 2 ప్రధానమైన కారణాలు. అందులో మొదటి కారణం అక్రమం, రెండో కారణం అహంకారం. నిమ్రోదు అనే వానిలో వచ్చిన అక్రమ విధానాలు, తర్వాత వానిలో ఉన్నటువంటి అహంకారం. బైబిల్లో లేదు కానీ బయట చరిత్రలో ఈ నిమ్రోదు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దాని పేరు సెమిరామిస్.
ఆమె పేరు బైబిల్లో లేదు. మరొక విడ్డూరమైన విషయం ఏంటంటే, ఇతగాడొక అమ్మ ఉంది, ఆవిడ గారి పేరు కూడా సెమిరామిస్సే. అంటే తల్లి వేరు భార్య వేరు అని మీరు అనుకోకండి. వాడు తల్లినే పెళ్ళాడినాడు అని చరిత్ర చెప్తుంది. అమ్మ సెమిరామిస్నే భార్య సెమిరామిస్గా చేసుకొని చాలా అక్రమంగా జీవించి అహంకారి అయి మన పేరు సంపాదించుకుందామని ఒక గోపురాన్ని కట్టి మానవ ప్రభుత్వ వ్యవస్థను తాను కుప్పకూలిపోయేలా చేశాడు. కుటుంబ వ్యవస్థ అవిశ్వాసం అవిధేయతతో పాడైతే మానవ ప్రభుత్వ వ్యవస్థ అక్రమం అహంకారంతో పోయింది. తర్వాత మనుషుల మేలు కొరకు దేవుడు స్థాపించిన మరో వ్యవస్థ, అది సంఘ వ్యవస్థ. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున దేవుడి వ్యవస్థను భూమి మీద భౌతికంగా ఆయన స్థాపించాడు. అయితే ఈ సంఘ వ్యవస్థ కూడా ఎప్పుడో కూలిపోవలసిందే. ఏమండి, ఇందులో కూడా అవిశ్వాసం ఉంటుంది, ఇందులో కూడా అవిధేయతలు చూపే వాళ్ళు ఉన్నారు, ఇందులో కూడా అక్రమంగా ఉండి అహంకారులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 2000 సంవత్సరాలుగా ఈ సంఘం అనే వ్యవస్థ ఇంకా భూమి మీద నిలిచి ఉండడానికి గల కారణం ఏంటి అంటే, దీని శిరస్సు పరలోకమందున్నాడు. ఎక్కడున్నారు? పరలోకమందున్నాడు. దీని పర్యవేక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మధ్యలో ఉండి పనిచేస్తున్నాడు. దీని కాపలాదారులు వాక్య సేవకులు, వారు శక్తివంచన లేకుండా వారు చేయాల్సిన పని వారు చేస్తున్నారు. దానికి పోషణగా దేవుడు తన వాక్యాన్ని ప్రసాదించాడు. దీని శిరస్సు పరలోకమందు ఉండగా, అమ్మా వింటున్నారా? దీని శిరస్సు పరలోకమందు ఉండగా, దీని పర్యవేక్షకుడు మధ్యలో ఉండి పనిచేస్తూ ఉండగా, దీని పోషకులు వాక్య సేవకులు పనిచేస్తుండగా, దీని పోషణగా దేవుడు తన వాక్యమే ఇచ్చి ఉండగా, సంఘము దేవుని మహాదయని బట్టి ఇంకా భూమి మీద నిలిచే ఉంది. ఇప్పుడు ఈ సంఘం అనే వ్యవస్థలోనికి వచ్చిన వ్యక్తుల్ని మళ్ళీ కుటుంబాలుగా కట్టి ఈ కుటుంబాల ద్వారా సమాజాన్ని బాగు చేయాలన్నది దేవుని ఉద్దేశం. అందుకని సంఘమునకు ఒక 2 పేర్లు ప్రభు ఇచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, మీరు లోకమునకు ఉప్పు అన్నారు, మీరు లోకానికి వెలుగు అన్నారు. అంటే సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం. అంధకారములో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకానికి వెలుగును ఇవ్వవలసిందే క్రైస్తవ సంఘం. కాబట్టి సంఘం మీద ఇప్పుడు గొప్ప బాధ్యత ఉంది. మరొక విషయం ఏంటనంటే, ఇలా చెప్తాను వినండి. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడి నిమిత్తం దేవుడు భూమి మీద ఉంచిన ఏకైక వ్యవస్థ క్రైస్తవ సంఘం. సంఘము ద్వారానే భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడేది. కనుక ఇది చాలా ప్రాక్టికల్గా అది ఎలా జరిగిందో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, పరమందున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు వచ్చి మనుషుల మీద వ్రాలటం అనే సంఘటనలు 4 సార్లు కనబడతాయి బైబిల్లో. అది కూడా అపోస్తల కార్యాల గ్రంథంలోనే. అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఒక మారు, అపోస్తల కార్యం 8వ అధ్యాయం మరో మారు, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మరో మారు, తర్వాత అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో చివరిసారి. ఈ 4 సార్లే పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మీదకు దిగి రావటం, వ్రాలటం అనే సంఘటనలు మనం చూస్తాం. ఇలా మీతో చెప్తాను వినండి. ఈ 4 సార్లు 4 గుంపుల మీదకు ఆయన వచ్చాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యూదుల మీదకును, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయుల మీదకును, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అన్యులు, అదే కొన్నేళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మీదను, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో బాప్తిసమిచ్చు యోహాను శిష్యుల మీదకే వచ్చినాడు. ఇది ఏమి మనకు నేర్పిస్తుంది అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీదకు వచ్చి, యూదుల మీదకు వచ్చి వారిని సంఘములో చేర్చుకోవడానికి దేవుడు అనుమతిస్తున్నాడు అన్నదానికి
అది రుజువు అన్నమాట. అలాగనే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయుల మీదకు ఆయన వ్రాలి వారిని సంఘములోకి ఆయన స్వాగతిస్తున్నాడు. తర్వాత అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అన్యుల మీదకు వచ్చి వారిని సంఘములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే అందులో ఇన్ని గుంపులో ఉంటారు మళ్ళీ అక్కడ. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యుల మీద కూడా వ్రాలి వారిని సంఘములోనికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మెట్టకు క్రైస్తవ సంఘం అంటే భూమి మీద ఉన్న సమస్య జనులను ఆశీర్వదించబడ్డానికి దేవుడు ముంచినటువంటి వ్యవస్థ ఇది. ఇందులో యూదులుంటారు, సమరీలుంటారు, అన్యులుంటారు, బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు కూడా ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుని దర్శనం క్రైస్తవ సంఘం. చెప్పండి ఏంటి? దేవుని దర్శనం ఏంటి? క్రైస్తవ సంఘం. ఈ సంఘం ద్వారానే భూమి మీద ఉన్న సమస్య జనులు ఆశీర్వదించబడేది అనే విషయం మీ మనసులో పెట్టుకుంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతుంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. ఇప్పుడు వరుసగా లైన్లో పెడతాను, వినండి. దేవుని దర్శనం దేవుని సంఘం. దేవుని దర్శనం ఎవరు? దేవుని సంఘం. ప్రభు సంఘమును ప్రేమించి అది మచ్చైనా ముడతైనా ఇవ్వండి అట్టిది మరేదేనో లేకుండా పరిశుద్ధమైన పవిత్రమైన కన్యకలా ఉండాలని ఆయన ప్రేమించి దాని కొరకు తను అర్పించుకున్నాడట. కనుక దేవుని దర్శనం క్రైస్తవ సంఘం, దేవుడు ప్రేమించింది క్రైస్తవ సంఘం, ప్రభు రక్తము కార్చింది క్రైస్తవ సంఘం కొరకు. అలాగనే ప్రభు తను కొన్నది ఎవడే? దేవుని సంఘాన్ని. కనుక సంఘం అంటే ప్రభు చేత ప్రేమించబడి, సంఘం అంటే ప్రభు దర్శనముగా ఉండి, సంఘం అంటే ప్రభు చేత కొనబడి, సంఘం అంటే దాని కొరకు తను సమర్పించుకునేలాగా సంఘాన్ని భూమి మీద ఉంచాడు. ఒక విడ్డూరమైన విషయం చెప్తాను, వినండి. సంఘము దాని యొక్క స్థితిగతులు ఏ సంఘములో ఉన్న మనుషులకు అది అర్థం కాకపోవడం అది చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రియులారా, సంఘం ఏంటో దాన్ని అర్థం చేసుకొని ఈ సంఘ ఉజ్జీవ స్థితిలో ఉంచే విధానం అది ఎలా ఉంటుందో ఇది మనకు అర్థం కావాలంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాన్ని మీ ముందు పెట్టి అది ఉజ్జీవముతో ఉన్న సంఘం. ఈరోజు మనం ఏ స్థానిక సంఘములో అయితే ఉన్నామో ఆ సంఘం ఉజ్జీవములో ఉండాలనంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ మన సంఘాల్లో కనబడాలి. మీరు ఏ స్థానిక సంఘాలకు చెందిన వారైనా ఏమంటే వింటున్నారా, ఆ సంఘం ఈ అనుభవాల్లో ఉండాలి. అప్పుడే మన సంఘం ఉజ్జీవంతో ఉన్నట్టు లెక్క. అలా లేదు అనుకుంటే సేవకుడినో సేవకురాలను పెద్దలను పరిచారకులను లేక బాధ్యత గల సహోదరులను నిందించే పని చేయకండి. అందులో నేనొక భాగమని దాని కొరకైనటువంటి భారముతో పట్టింపుతో ప్రార్థించి సంఘం ఉజ్జీవంగా ఉండేందుకు నీ పాత్రను నువ్వు పోషించాలి. అయితే ప్రియులారా, కొంతమంది ఆ సంఘం ఉజ్జీవంగా లేదండి, ఇది బాగుంటుందేమో, ఈ సంఘం ఉద్యమంలో లేదండి ఇది బాగుంటుందేమని ప్రియులారా అక్కడ ఇక్కడ ముగ్గులేసుకుంటూ తిరుగుతారు. ఇది మంచి అనుభవం కాదు. సరే, చాలా కాలం కిందట మా పాస్టర్ గారు చెప్తే విన్నాను ఒక స్టోరీ. అదేంటనంటే, ఒక అమ్మగారి కంట తానున్న స్థానిక సంఘం ఆవిడకంత ఉద్యమం అనిపించలా. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చిందట, అయ్యా నేను పలానా మందిరానికి చెందిన విశ్వాసిని, మా సంఘం ఉజ్జీవంగా లేదు, కాబట్టి మన పట్టణంలో ఉజ్జీవంగా ఉండే సంఘం ఏదో నాకు సలహా ఇవ్వండి, ఆ సంఘ సభ్యురాలు అవుతాను అందట. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, అమ్మ ఉజ్జీవంగా ఉన్న సంఘం ఏదో నువ్వు తెలుసుకోగలగాలంటే నా సలహా పాటిస్తే తెలిసిపోతుంది నీకు అన్నాడు. సరే చెప్పండి అయ్యా, ఆ సలహా పాటిస్తానంది. ఏమీ లేదు, నీ రహస్యంగా నువ్వు గదిలోకి వెళ్ళి నువ్వు మోకరించి నీ చుట్టూ శుద్ధ మొక్కతో ఒక గీత గీసుకో. నీ చుట్టూ శుద్ధ మొక్కతో ఒక గీత గీసుకో. గీత గీసుకొని ఒక సంఘం గురించి ప్రార్థన చేయి. నువ్వు కళ్ళు తెరిచి చూడు, శుద్ధ మొక్క గీత చెరిగిపోతే అది ఉజ్జీవంగా ఉన్న సంఘమే, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నట్ట. లేదు, ఆ శుద్ధ మొక్క గీత అలాగే ఉంటే మరో సంఘం గురించి ప్రార్థన చేయి. మళ్ళీ కలువు తెరిచాక శుద్ధ మొక్క గీత చెరిగిపోతే అది ఉజ్జీవంగా ఉన్న సంఘమే, అక్కడికి వెళ్ళు. అది చెరకపోతే మళ్ళీ కళ్ళు మూసుకో.
మొత్తానికి లిస్ట్ అంతా పెట్టుకో, ఎన్ని సంఘాలు ఉన్నాయో పట్టణంలో, ప్రతి సంఘం గురించి ప్రార్థన చేయి, కళ్ళు తెరువు, శుద్ధముఖ గీత చూడు, చెరిగిపోతే అది ఉద్యమం ఉన్న సంఘమే, అక్కడికి వెళ్ళు అన్నట్ట. వింటున్నారా లేదా మీరు? మొత్తానికి లిస్టు రాసుకొని మోకరించింది, శుద్ధ మొక్కతో తన చుట్టూ గీత గీసుకుంది, ఒక సంఘం గురించి ప్రార్థన చేసిందట. కళ్ళు తెరిచింది, శుద్ధ మొక్క గీత అలాగే ఉంది. మరి మరో సంఘం గురించి ప్రార్థన చేసింది, ఏమంటే మళ్ళీ కళ్ళు తెరిచింది, శుద్ధ మొక్క గీత అలాగే గీసి ఉంది. ఇక అన్ని సంఘాల గురించి ప్రార్థన చేయడం అయిపోయింది, శుద్ధ మొక్క గీత రౌండ్గా అది అలాగే ఉందట. మళ్ళీ వచ్చింది, అయ్యా నీ సలహా పాటించాను కానీ నేను అన్ని సంఘాల గురించి ప్రార్థన చేశాను, ఎన్ని సంఘాల గురించి ప్రార్థన చేసినా శుద్ధ మొక్క గీత జరగడం లేదు, మరి ఏ సంఘం ఉద్యమంగా లేనట్టేనా అని అందట. అమ్మగారు మీరు పాటించినందుకు చాలా వందనాలు, కానీ నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, మీ చుట్టూ శుద్ధ మొక్క గీత ఎందుకు గీయమన్నంటే, మీ ప్రార్థనతో మీ కన్నీళ్లతో ఏ సంఘం కొరకైతే ప్రార్థన చేస్తారో ఆ కన్నీళ్లతో శుద్ధ మొక్క గీతనే జరిగితే నువ్వు వెళ్తే నువ్వు ఉద్యమం ఉన్నావు కాబట్టి సంఘం ఉద్యమంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ సంఘం గురించి ప్రార్థన చేసిన ముందు నీకే భారం లేదు, నీకే కన్నీళ్ళు లేవు, కాబట్టి నువ్వు ఆ సంఘానికి వెళ్ళొద్దు అన్నాడు, చెప్పేట. అలాగంటే మరి మీ సంఘంలో చేరతానందట. అమ్మ నా సంఘంలో కూడా చేరొద్దులే, ఇది కూడా పెద్ద ఉద్యమంగా ఉండదు, కాబట్టి ఏ సంఘం కొరకు నీకు భారం అని అనిపించిందో అక్కడ పో, ఏమంటే అక్కడ ఆరాధించు, నీ వల్ల సంఘం ఉద్యమం ఉంటుంది. అసలు నీలోనే ఉద్యమం లేదు, ఆ సంఘం ఉద్యమం లేదు, ఈ సంఘంలో ఉద్యమం లేదని నువ్వు ఊరికే నిందించొద్దు. ఉద్యమంగా ఉండే సంఘం ఏంటో నీకు ఈ రోజుకి బోధపడలా. అమ్మ వింటున్నారా? చార్లెస్ స్పర్జన్ దగ్గర కూడా వచ్చి ఒక ఆవిడ అలాగే అడిగిందంట. అడిగితన్నట్ట, ఈ పట్టణం అంతా తిరుగు, ఏదైనా ఒక సంఘం ఉద్యమంగా ఉందని అనిపిస్తే మళ్ళీ వచ్చి నాకు చెప్పు, అప్పుడు నేను సలహా ఇస్తానన్నట్ట. ఏమి సలహా ఇస్తారంటే, ఆ చర్చికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళే పాడైపోద్ది అన్నట్టు. అంటే వినండి, సంఘం యొక్క ఉద్యమం కుటుంబం మీద ఆధారపడింది, కుటుంబం యొక్క ఉద్యమం వ్యక్తి మీద ఆధారపడింది. వ్యక్తి ఉద్యమంగా ఉంటే ఆ కుటుంబం ఉద్యమంగా ఉంటుంది, ఎవరి కుటుంబం ఉద్యమంగా ఉంటే సంఘం ఉద్యమంగా ఉంటుంది అనే ఈ మౌలిక విషయాలు నేర్చుకుంటే, నేను ఈ పూట ఒక సంఘం ఉద్యమంగా ఉంటే ఎలా ఉంటుందో నేను కొన్ని విషయాలు నేను అపోస్తల కార్యం ఆధారంగా చేసుకుని మీతో చెబుతాను. ఒక్కొక్క విషయం వినండి. ఎన్ని వినగలుగుతారు? మళ్ళీ మీ ఇష్టం అనకండి, చస్తారు. అమ్మ ఒక 4-5 వినే ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు చెప్పొచ్చు, ఒక 4-5 సంగతులు చెప్పి ముగించేస్తాను. నెంబర్ 1, మొదటి విషయం చూడండి, అపోస్తల కార్యం 4:33. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆది అపోస్తుల కాలము నాటి సంఘమే గొప్ప ఉద్యమంతో ఉన్న సంఘమైతే అది ఎలాగుంది అంటే బహుబలముగా ఉంది. చర్చ్ విత్ గ్రేట్ పవర్. ఏ సంఘం ఉద్యమంగా ఉన్న సంఘం అంటే చర్చ్ విత్ గ్రేట్ పవర్, గొప్ప బలముగా బహుబలముగా ఉన్న సంఘమే ఉద్యమంతో ఉన్న సంఘం. నాతో ఉన్నారా మీరంతా? ఇప్పుడు ఒక సంఘం బహుబలముగా ఎప్పుడు ఉండగలుగుతుంది? ఒక సంఘం గొప్ప బలముతో ఎప్పుడు ఉండగలుగుతుంది? ఈ 4:33 ప్రకారం నెంబర్ 1, ఆ సంఘములో పరిచర్య చేసే వాళ్ళు స్పిరిచువల్ మెన్, ఆత్మ సంబంధమైన మనుషులై ఉండాలి. ఇప్పుడు ఆది అపోస్తుల కాలంలో ఎవరి ఆత్మ సంబంధమైన మనుషులు? స్పిరిచువల్ మెన్ ఎవరంటే అపోస్తులు. అమ్మ వింటున్నారు? ఎవరుండి పనిచేశారు? అపోస్తులుండి పనిచేశారు. ఇప్పుడు నేనున్న స్థానిక సంఘాలు అపోస్తులు లేరు కదండి, వాళ్ళు స్పిరిచువల్ మెన్నా కాదా నాకు ఎట్లా తెలుస్తుంది అని అంటే, స్పిరిచువల్ మెన్ ఆ రోజున అపోస్తులు, ఈ రోజున వాక్య సేవకులు. వారి గురించి కొన్ని టిప్స్ చెప్తాను వినండి. ఎవరిని స్పిరిచువల్ మెన్ అని మనం అనుకోవచ్చు అంటే, నెంబర్ 1, ఎవరి కాల్డ్ వన్స్, పిలువబడిన వారు. ప్రభువు ఈ అపోస్తులను ఆత్మ సంబంధమైన మనుషులుగా నిలబెట్టి వాడుకోవడానికి, సంఘ ఉద్యమంలో ఉండడానికి వాడుకోవడానికి ఎవరండి అపోస్తులు అంటే, మొదటి మాట పిలువబడిన వారు, కాల్డ్ వన్స్. రెండవ సంగతి ఏంటంటే నియమించబడిన వారు, ఆర్డైన్డ్ వన్స్, నియమించబడిన వారు. మార్క్స్ వార్త 3:15 చూడండి.
మార్క్స్ వార్త 3వ అధ్యాయం 15వ వచనం చదువుతాను, 13-14 వచనాలు చదువుతాను, వినండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా, సావరిన్, ఆయన ఇష్టమైన వాళ్ళు పిలుచుకున్నాడు. ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆ 12 మందిని ఏమి చేశాను? నియమించాడు, ఆర్డైన్ చేశాడు, అపాయింట్ చేశాడు, నియమించాడు. అందుకని చెప్పాను, ఈ స్పిరిచువల్ మెన్ ఎవరంటే పిలువబడిన వారు మొదటి మాట, రెండో మాట నియమించబడిన వారు రెండో మాట, మూడో మాట ఏంటంటే ఎక్విప్డ్ వన్స్, అనగా సంసిద్ధపరచబడిన వారు. ప్రభువు పిలిచి వారిని నియమించి వాళ్ళు ఎక్విప్ చేశాడు. ప్రియులారా, యేసు ప్రభు ఉన్న రోజుల్లో ఏమండి, ఆ భూగోళమంతా ఒక పెద్ద చెత్తబుట్ట లాంటిది. ఈ చెత్తబుట్ట లాంటి భూగోళానికి ఏమండి 12 మంది సువార్తను తీసుకుని వెళ్ళి ఈ చెత్త భూలోకాన్ని బాగు చేయడానికి దేవుడు వాళ్ళని సంసిద్ధపరి ఎక్విప్ చేశాడు. ఎలాగ ఎక్విప్ చేశాడని అంటారా? వారి కొరకు ప్రార్థించవలసినంతగా ప్రార్థించాడు, వారి కొరకు బోధించవలసినంతగా బోధించాడు. బోధన తక్కువ చేయలేదు, వారి కొరకు ప్రార్థన చేయడమో తక్కువ చేయలేదు. కానీ వాళ్ళు ఎక్విప్ అయ్యారు. అందుకనే పౌలు గలతీయులు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మీరు 8-9 వచనాలు చూస్తే ఏమంటే, సున్నతి పొందిన వారికి సువార్తను ప్రకటించుటకు పేతురు సామర్థ్యం అనుగ్రహించిన దేవుడే సున్నతి పొందిన మనుషులకు మేము సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని సామర్థ్యులుగా చేసినాడు. ఆయన ఎక్విప్ చేయాలి, ఆయన సంసిద్ధపరచాలి. స్పిరిచువల్ మెన్ ఎవరు అంటే పిలువబడిన వారు మొదటి మాట చెప్పాను, నియమించబడిన వారు రెండో మాట చెప్పాను, మూడో మాట సంసిద్ధపరచబడిన వారు మూడో మాట చెప్పాను. 4వ మాట ఏంటో తెలుసా అండి? వింటున్నారా లేదా మీరు? 4వ మాట ఏంటనంటే, అమ్మ వింటున్నారా? గద్దించబడిన వారు. ప్రభు గద్దించినాడు. సాతానా నా వెనకపో అన్నాడా లేదా అండి? తర్వాత ఏంటి మీరు ఊరికే కోపంతో రెచ్చిపోతున్నారు, ఓ ఉరిమిడి వారులారా, ఏటా సమరం మీద మీకు అంత కోపం? గద్దించాడు. ఏమయ్యా బాబు, పేదోళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారులే, మీరేదో వచ్చేద్దరు కానీ ఆమె ఇప్పుడు నా కొరకు చేసిన కార్యం అది నా భూస్థాపన, నా మరణానికి సంబంధించిన ఒక సమర్పణ చేసిందిలే అని ఎవడొక ఆయన పేదోళ్ళకి ఇవ్వచ్చుగా, మొత్తం అంతా నీ మీద పోసింది అని అంటే ఆయన కూడా గద్దించాడు. ఇక్కడ విషయం చెప్తాను. ప్రభు ఎవడి ఆత్మ సంబంధమైన మనుషులను, ఎవడి సంఘములో సేవ చేయవలసిన మనుషులను ఆయన గద్దిస్తాడు. గద్దించినప్పుడు నొచ్చుకోకూడదు. ఎవరో దైవజనుడు ఈ మాట అన్నాడు, ఏమన్నా అంటే గెట్టింగ్ అఫెండెడ్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ప్రైడ్ అన్నాడు. ప్రభు సేవకులు ఎప్పుడైనా మనం గద్దించిన అఫెండ్ అయ్యామనుకోండి, మనం ఎవరమో తెలుసా? అహంకారం ఉన్న మనుషులమంట. గెట్టింగ్ అఫెండెడ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రైడ్. చాలామందిని సేవకులు దేవుడు తన సేవకుల ద్వారా గద్దిస్తుంటే అఫెండ్ అయిపోతారు. ఇంత గట్టిగా అన్నారా, ఇంత గట్టిగా మాకు చెప్పాలని అఫెండ్ అయిపోతారు. సాతానా అన్నా కానీ పేతురు పోలేదు. ఒరే పేదోళ్ళు ఎప్పుడు మీతో ఉంటారులేరా బాబు, ఈవిడ చేసిందే బాగుందంటే అఫెండ్ అయిపోయి వెళ్ళిపోయినాడు ఆయన. సాతానన్నా కూడా ఈవిడ పేతురు అక్కడే ఉన్నాడండి. పేదోళ్ళు ఎప్పుడు మీతో ఉంటారులే, ఆవిడ చేసిన కార్యం మంచిదే చేసిందని అంటే నేను అడిగినందుకే యేసుప్రభు ఎట్లా అన్నాడని వెళ్ళిపోయినాడు. కానీ ప్రభు మనుషులు సంసిద్ధపరిచే క్రమంలో ఏమంటే వారిని ప్రయోజకులుగా, ఆత్మ సంబంధులుగా చేయడానికి ప్రభు గద్దించాడు. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? మొదటిదేమో పిలిచినాడు, చెప్పండి. రెండవదేమో నియమించాడు. మూడవదేమో సామర్థ్యం గలవారుగా చేశాడు. నాలుగోదేమో చెప్పండి గద్దించాడు. ఐదోది ఏంటనంటే అభినందించాడు కూడా. యేసుప్రభుగా బాగా అభినందించడం వచ్చు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, నా తండ్రి వల్ల నీకు ప్రత్యక్షత వచ్చింది. అభినందించాడుగా. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని నతనయేలు అభినందించాడుగా. ఒక విషయం చెప్తాను, వినండి. అభినందించడం రాని వాళ్లకు గద్దించే హక్కులుండవు. కుటుంబంలోనేనంతే, సంఘంలోనేనంతే. అభినందించడం రాదుగా అని గద్దించేద్దాం అనుకుంటే కుదరదు. గద్దించు కానీ అభినందించు, ఈ రెండు ఉండాలి. ఇది బ్యాలెన్స్.
అర్థమవుతున్నదండి? కనుక ఈ 12 మందిని ఈ ఆత్మ సంబంధమైన మనుషులుగా చేసి తన సంఘం కొరకు వాడుకోవడానికి దేవుడు వాళ్ళు అభినందించవలసిన విషయాలు అభినందించినాడు. ఎన్నొచ్చాయి? పిలిచాడు, చెప్పండి. నియమించాడు, చెప్పండి. సంసిద్ధపరిచినాడు, చెప్పండి. గద్దించాడు, చెప్పండి. అభినందించాడు. 6వ మాట ఏంట? పంపినాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను. దేవర్ కమిషన్డ్, వారు పంపబడ్డారు. ఎన్నొచ్చినాయి ఇప్పుడు మనకు? 6 అనుభవాలతో వీళ్ళని ఎట్లా చేసినాడంటే ఆత్మ సంబంధమైన మనుషులుగా చేశాడు. వీరు స్పిరిచువల్ మెన్. సంఘము ఉజ్జీవంతో గొప్ప బలముగా ఎందుకుందిరా బాబు సంఘం అంటే స్పిరిచువల్ మెన్ పనిచేశారు. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. స్పిరిచువల్ మెన్ పనిచేస్తూ ఉంటుండగా తర్వాత మాట జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ అపోస్తలుల గారు 4:33లోనే చూస్తే వారు స్క్రిప్చరల్ మెథడ్లో వారు పనిచేస్తున్నారు. ఏంటమ్మా స్క్రిప్చరల్ మెథడ్? ఏంటి స్క్రిప్చరల్ మెథడ్ అంటే అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. వింటున్నారా లేదా మీరు? ఏం చేశారు వీళ్ళు? సాక్ష్యం ఇచ్చే పని చేస్తున్నారు. హే, యేసును మీరు సిలువేసి చంపారు, దేవుడు ఆయన లేపాడు, మేము సాక్షులము. సాక్ష్యం ఇవ్వడం స్పిరిచువల్ ఏమంటే లేఖనానుసారమైన పద్ధతి. ఏముంది? అపోస్తలుల గారు 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, శక్తిని పొందిన తర్వాత యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతముల వరకు మీరు ఏమై ఉంటారు? సాక్షులై ఉంటారు. కనుక సాక్షులుగా ఉండి పనిచేయడం అది స్క్రిప్చరల్ మెథడ్. సాక్షులుగా పనిచేయడం అని అంటే అర్థమేంటో తెలుసా అండి? చూచిన, విన్న, తాకిన అనుభవంతో సాక్ష్యం ఇవ్వాలి. సాక్షులంటే అనగనగనగా ఒక రాజు ఉన్నాడు, అతను 7 కొడుకులు పుట్టారు, 7 వేటకెళ్ళారు, 7 చేపలే పట్టి తెచ్చారు, 7 ఎండబెట్టారు, అందులో ఒకటి ఎండలేదు. ఏవే చేప ఎండలేదంటే గడ్డుకో పడ్డం వచ్చింది అంది. ఏవే గడ్డుకో పడ్డం వచ్చావంటే చెప్పరే. ఆవు తినలేదంది. ఏమీ ఆవు తినలేదంటే పాలే రెప్పలేదని చెప్పింది. ఏమిరా పాలే రెప్పలేదని అడిగితే అవ్వ అన్నం పెట్టలేదన్నాడు. ఏమీ అవ్వ అన్నం పెట్టలేదంటే పిల్లగాడు ఏడ్చినాడని చెప్పింది. ఏమిరా పిల్లగాడు ఏడ్చినావని అడిగారు. చీమ కుట్టిందన్నాడు. ఏమే చీమ కుట్టావంటే నా బంగారు పుట్టలు వేలు పెడితే కొట్టను అందట. ఇది అనగనగా అని చెప్పాక దీనికి అనుభవం అక్కర్లా. ఇందులో ఉన్న నిజాలేంటో మనకు తెలిసినవి కాదా అండి? రాజుగారు కొడుకులేంటి చేపలు పట్టుకోవడానికి పోవడం ఏంటి? చేపలలాగా మీకు సత్తా దమ్ముంటే అడవికి పోయి వేటకెళ్ళొచ్చుగా. లేలిలో, జింకల్లో, అడవి మృగాలను వేటాడవలసిన వాళ్ళు చేపలు పట్టుకోవడానికి పోయారండి దిక్కుమాలిన రాజు కొడుకులు. పోతే పోయారండి. ఇలా చేతకాని దద్దమ్మలు. నేను వెళ్ళిన గంట చేపలు పడితే 20 పట్టుకుంటా. నా చేపలు పడ్డ బాగొచ్చు. నదిలో పడతాను, ఏమండి కాలువలో పడతానండి, చేపలు పట్టుకుంటాను. ఒక గంట కష్టపడి చేపలు పట్టుకుంటే ఒక 10-15 సంపాదించుకుంటే కూరకు సరిపోద్ది. ఇలాంటి చేతకాని దద్దమ్మలు కాకపోతే ఒకటి దొరికింది. పోనీ 7 ఎండబెట్టారట, అందులో ఒకటి ఎండలేదట. మే నెలలో ఖమ్మంలో ఎండబెట్టాల్సింది దాన్ని. ఖమ్మంలో మే నెలలో ఎండబెడితే దాని రంగు తెలుసును. మొత్తానికి ఏమేం చేప ఎండలేదంటే గడ్డిగొప్ప పడ్డం వచ్చిందని మాట్లాడేస్తుందంట. మరి ఖమ్మంలో గడ్డిగొప్పలు నోరెక్కడ ఉంటుందో, ఏమే గడ్డిగొప్ప పడ్డం వచ్చావంటే ఆవు తినలేదని చెప్పిందంట. ఇవి అనగనగా చెప్పే కథలు. ఇవి అనుభవంలో పనికిరావు, అనుభవంలోకి రానివి. ఈ రోజున వీరు చెప్పినది అనగనగా అని చెప్పే ఇలాంటి పుక్కిట పురాణాలు, ఇతిహాసాలు అనగనగా అని చెప్పే కథలు కాదు. అనగనగా అంటే మా నాన్న నాతో చెప్పినది ఏమనగా, మా నాన్నకి మా తాత చెప్పింది ఏమనగా, మా తాతకు ముత్తాత చెప్పింది అనగనగా అనగనగా అనగనగా. ఇవి అనగనగా కథలు. అపోస్తులు చెప్పినవి అనగనగా అని చెప్పే కథలు కాదండి, ఎక్స్పీరియన్స్. అమ్మ వింటున్నా, మేము చూచిన వాటిని, మేము విన్న వాటిని చెప్పగలా ఉంటాము అన్నారా లేదా? నాతో వింటున్నారా మీరంతా? మేము చూచిన వాటిని, మేము ఏమండి విన్న వాటిని చెప్పకుండా మేము ఎట్లుంటామండి అన్నారు వాళ్ళు. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ ఆది యందు ఏది ఉండనో, ఏది మేము చూచామో, దేన్ని మేము విన్నామో, దేన్ని మేము తాకినామో, ఏది మేము అనుభవించామో అదే మీతో చెప్తున్నామన్నారు.
కనుక స్పిరిచువల్ మెన్ ఏమని వింటున్నారా అండి? సంఘము నుండి పనిచేసి సంఘం బహుబలముగా ఉంది. వాళ్ళు స్క్రిప్చరల్ మెథడ్లో పనిచేశారు, సాక్ష్యమిస్తూ అనుభవపూర్వకంగా సాక్ష్యమిస్తూ పనిచేశారు. అర్థమవుతుంది చెప్పే మాట. స్పిరిచువల్ మెన్ విత్ స్క్రిప్చరల్ మెథడ్. ఆత్మ సంబంధమైన మనుషులు లేఖనానుసారమైన పద్ధతిలో పనిచేశారు. వారు ఇంతకీ చెప్పింది ఏంటంటే మళ్ళీ 33వ వచనంలో అదేంటో తెలుసా అండి? సిగ్నిఫికెంట్ మిరకల్, ఒక ప్రియులారా గుర్తించదగిన అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నారు. చాలా ప్రాముఖ్యమైన ఒక అద్భుతాన్ని గురించి ఆ అద్భుతమే పునరుత్థానం. వారు చెప్పిన సువార్తలో, వారు చెప్పినటువంటి సందేశంలో పునరుత్థానం ఉంది. పునరుత్థాన సత్యాన్ని ప్రకటించినారండి. నీ పాపముల కొరకు యేసు మరణించినాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన నమ్మడం వలన నీకు పాపక్షమాపణ వస్తుంది. మీరు రోమాపత్రిక 4 చివరి వచనం చూడండి, 25లో ఏముంటుందో? యేసు మన అపరాధముల నిమిత్తం మృతి చెంది మనం నీతిమంతులుగా తీర్చబొట్టుగా తిరిగి లేచాడు ఆయన. అది ఒక ప్రాముఖ్యమైనటువంటి అద్భుతం అండి అది. ఏమండి, ఈ రోజున క్రైస్తవ సువార్తల్లో యేసు యొక్క మరణము లేదు, యేసు యొక్క పునరుత్థానము లేదు. అమ్మ వింటున్నారా? యేసు యొక్క భూస్థాపన లేదు. ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానం ఇదండి శక్తివంతమైన సందేశం. ఇది ఎగరగొట్టేశారు. మరి ఏముంది ఇప్పుడు మన సందేశంలో? యేసు నిన్ను స్వస్థపరచును, యేసు నీకు సంపదలు ఇచ్చును, యేసు నిన్ను అందనాలు ఎక్కించును, నువ్వు తలగా ఉంటావు కానీ తోకమంటే ఇవిడు తలకా అయిపోతుంది. ఇక్కడ యేసు నేను తలగా చెయ్యను తోక ఉంటానంటే ఇవి మన తలకాయలు అంత అయిపోతున్నాయండి. ఉరి బాబు, అదేమి సువార్తరా బాబు? సంపదలు ఇవ్వడం పెద్ద సువార్త, ఏమంటే మా స్వస్థతలు ఇవ్వడం పెద్ద సువార్త, మాకేమో దేవుడు అందనాలు ఎక్కేసిన సువార్త. ఏమంటే దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుని పంపగా ఆయన శిలువలో మరణించి భూస్థాపన చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. ఆయన మరణం నీకు పాపక్షమాపణ తెచ్చింది, ఆయన పునరుత్థానం నీ నీతిమంతునిగా తీరుస్తుంది. నమ్ము ఆయన యందు అనే మాట ఎగరగొట్టారు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఎందుకండి ఆ సంఘం అంత ఉజ్జీవంతో ఉంది? ఆ సంఘం ఎందుకంటే అంత గొప్ప బలముతో బహుబలముగా ఉంది అంటే ఆత్మ సంబంధులు పనిచేశారు, లేఖనానుసారమైన పద్ధతిలో పనిచేశారు, ఒక ప్రాముఖ్యమైన అద్భుతం గురించి మాట్లాడుతున్నారు. అందుకే సంఘం బహుబలంగా ఉంది. ఈరోజు సంఘాలు ఉజ్జీవంగా ఎందుకు లేవనంటే, అమ్మ వింటున్నారు ఈ మాట, ఈ అద్భుతమైన ఈ పునరుత్థానం గురించి మాట్లాడే వాళ్ళు కనుమరుగైపోయారు. అమ్మ ఆలకిస్తున్నారా? ఏమంటే వారు ఎంచుకునే పద్ధతి అనుభవంలోంచి రావడం లేదు. అనగనగా కథలు ఎక్కువైపోయినాయి. అసలు ఏమండి ఈరోజు ప్రసంగాల్లో నేను తమ్ముడు జాన్ బాబు చెప్తాను, వాక్యం చదువుతారట, ఇక కథ మీద కథ, కథ మీద కథ, కథ మీద కథ. దేవునికి స్తోత్రం. మన సమయం అయిపోయింది గనక నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కథ మీద కథ, కథ మీద కథ, కథ మీద కథ. అన్ని మోరల్ స్టోరీస్ ఉంటాయి. వినండి ప్రియులారా, మోరల్ స్టోరీస్ ఉంటాయి, ఏమంటే నైతిక కథలు ఉంటాయి, చందమామ కథలు ఉంటాయి. అరే, మనుషులను మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది కదా. నువ్వు చెప్పే మోరల్ స్టోరీస్ ఎక్కడుందా శక్తి? వినడానికి చాలా బాగుంటుంది. మీరేమనుకోకపోతే ఈ దురద చెవులు కలిగిన క్రైస్తవులం అబ్బా బల సమ్మగా ఉన్న ఈ కథల వలన అంటే కూర్చుంటున్నారు. ఏమండి వింటున్నారా? చెవు దుర తెచ్చుకోవడానికి ఏమండి వీనుపుల పెట్టుకొని లేదంటే బడ్డ పెట్టుకొని ఇలాగ అనుకుంటారు చూశారు. ఈ రోజున ఇలాంటి అనగనగా చెప్పే చందమామ కథలు విని చెవులు దుర తీర్చుకుంటున్నారు క్రైస్తవులు. ఇలాగంటే ఒళ్ళు మండుతుంది మళ్ళీ మన వాళ్ళకి. వింటున్నావా? ప్రభు యొక్క మరణ సందేశం మనం ఆలకించగలుగుతున్నామా? ప్రభు యొక్క భూస్థాపన సందేశం మనం వినగలుగుతున్నామా? ఆయన పునరుత్థాన సందేశం, అది కదా ప్రాముఖ్యత కలిగినటువంటి అద్భుతం. దాని గురించి మాట్లాడే వాళ్ళు కనుమరుగయ్యారు. కానీ దేవుని స్తోత్రం, ఆది అపోస్తుల కాలంలో ఉన్న సంఘం గొప్ప ఉజ్జీవంతో ఎందుకుంది అని అంటే గొప్ప బలంగా ఉంది కాబట్టి. ఎందుకంత గొప్ప బలంగా ఉందంటే ఆత్మ సంబంధులు సేవ చేశారు, లేఖనానుసారమైన పద్ధతిలో సేవ చేశారు, ప్రాముఖ్యమైన అద్భుతాల గురించి మాట్లాడారు. ఇంతకంటే ఏం చెప్పను? ఆ వచనంలో అంతే ఉంది. మరి
4:33 ఉన్నది అదే. అమ్మ అర్థమవుతుందా? నెంబర్ 2 రెండో సంగతి చెప్తాను. నేను ఎక్కువ చెప్దాం అనుకున్నాను, మన సమయం లేదు కాబట్టి త్వరగా వివరణ చెప్తాను. మళ్ళీ 4:33 చదువుదాం. చూడండి 4:33 ఏమి రాసిందో. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చినారు. తర్వాత ఏంటంటే దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇక్కడ దైవ కృప అందరి యందు అధికముగా ఉండను. సంఘం ఎంత ఉద్యమంతో ఎందుకుంది అని అంటే గొప్ప కృపను అనుభవిస్తుంది సంఘం. గ్రేట్ గ్రేస్. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. గొప్ప కృపను అనుభవిస్తుంది సంఘం. ఈ రోజున సంఘాలు నిర్జీవంగా నిర్వీర్యమైపోయి నిస్సత్తువైపోయి నీరుగారిపోయి, వినండి ప్రియులారా, ఎందుకు ఎలాగైపోతున్నాయి సంఘాలంటే గొప్ప కృపను అనుభవించడం ఏమండి మనకు రావడంలా. ఈ రోజున గ్రేస్ ఏంటో అర్థం అవడం లేదండి మన వాళ్ళకు. ప్రియుల చెప్తాను వినండి. గొప్ప కృపను అనుభవిస్తున్న సంఘంలో మరొక 3 విషయాలు చెప్పనా? ఇందులో కూడా 3 వదల వింటారా అన్నట్టు చూస్తామేమో అక్క. అర్థం చేసుకో. గొప్ప కృప సంఘం ఉజ్జీవంతో ఉండడానికి గల కారణం గొప్ప కృపను అనుభవిస్తుంది. గొప్ప కృపను అనుభవిస్తే సంఘంలో ఏముంటుందంటే నెంబర్ 1 చెప్తాను వినండి. గొప్ప కృపను అనుభవించినటువంటి సంఘములో ఆ సంఘానికి సేవింగ్ గ్రేస్ ఉంటుంది, రక్షించే కృపతో ఉంటుంది సంఘం. ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి రండి, 47వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఏమండి అంటే సంఘం అనుదినము రక్షణ పొందినోళ్ళు చేర్చుకుంటుందంటే ప్రతిరోజు కొంతమందిని రక్షణలోకి నడిపిస్తుంది. ప్రతిరోజు కొంతమందిని రక్షణలోకి అనుదినము రక్షించబడుతున్న వారు సంఘంలో చేర్చబడి. నేను అనుకుంటానండి ఆది అపోస్తలుల కాలంలో సంఘం ప్రతిరోజు బాప్తిస్మాల కార్యక్రమమే. అనుదినము సంఘంలో మనుషులు చేరుస్తున్నారట. అంటే అనుదినము సంఘం అనేకుల రక్షణలోకి నడిపిస్తుండే సంఘమునకు సేవింగ్ గ్రేస్ ఉంది, రక్షించే కృప ఉంది వీళ్ళ దగ్గర. ఈ రోజున సంవత్సరానికి ఒకటి బాప్తిసం ఇచ్చి వాట్సాప్లో పెడతావు అదే ఫోటో, ఫేస్బుక్లో పెడతావు అదే ఫోటో, టెలిగ్రామ్లో పెడతావు అదే ఫోటో, ట్విట్టర్లో పెడతావు అదే ఫోటో, ఇంకేం మిగిలే ఏ చెప్పరేమండి. యూట్యూబ్లో పెడతావు అదే ఫిల్ము. దేవిట్రా బాబు అని అంటే అసలు ప్రతిరోజు సంఘములో కొత్త వాళ్ళు చేర్చబడుతుండాలి. సంఘం ప్రతిరోజు కొంతమంది రక్షణలోకి నడిపించాలి. కానీ వినండి, సంవత్సరానికి ఒకడు ఏమండి బాప్తిసం పొందితే భుజాలు గజాలు అయిపోయి ఏమండి మొత్తానికి అన్ని సాంఘిక మాధ్యమాల్లో కూడా పెట్టేసి ఆహా ఎంత సేవ చేసామనుకుంటున్నాం మనం. ప్రతిరోజు 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 రక్షణ పొందుతున్న వాళ్ళేరి అంటే సంఘమంతా పనిచేస్తుందన్నమాట. సంఘమంతా రక్షణ సువార్త ప్రకటిస్తుంది, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంటే, పరిశుద్ధాత్ముడు వెనకాల పనిచేసుకొని వచ్చేస్తుంటే అనుదినమో రక్షణ పొందుతున్న వాళ్ళు కనబడ్డారు. అరే అనుదినమో రక్షించబడే వాళ్ళు కనబడడం లేదు మా సంఘాల ద్వారా, మా సంఘం ద్వారా అనుకుంటే ఏడవలసింది పోయి ఈ సాంఘిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టుకొని మురిసిపోతున్నారంట మన వాళ్ళు. బాధపడకండి ఇలాగన్నానని. నా సంఘ పరిస్థితి కూడా అదే. మా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇయర్ ఆఫ్ ఎవాంజలిజం అని పెట్టుకున్నాము 2 సంవత్సరాల కిందట. ఎంతమంది దగ్గర బాబు సువార్త ప్రకటించామంటే నత్తనడకే. మరి ఇయర్ ఆఫ్ ఎవాంజలిజం అని పెట్టుకొని పనిచేయాల్సిన మనం ఎవరిని ప్రకటించాము సువార్త? కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఈ సంవత్సరం అంతా ఫెలోషిప్లో ఎంతమంది బాప్తిసం ఇచ్చాము లెక్క కడితే మనుషులు కనబడడం లేదు. సంఘము రక్షించే కృపను కోల్పోయిందా? సంఘం అమ్మ కృపాసువార్తతో కట్టబడిన ఈ కృపతో ఆధారమైన ఈ సంఘం రక్షించే కృపను పోగొట్టుకుందా? ఆది అపోస్తుల సంఘం అది రక్షించే కృప కలిగి గొప్ప కృపతో బతికిందే సంఘం. ఏమండి సేవింగ్ గ్రేస్ ఉంది. రెండో చెప్తాను వినండి. సేవింగ్ గ్రేస్తో పాటు దీనికి గివింగ్ గ్రేస్ ఉంది. ఏమి కృప? ఇచ్చే కృప. మనం నిన్నటి నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ అధ్యాయం 45వ వచనంలో ఇదియుగాక వారు తమ
చరచరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెడుతున్నారట. మళ్ళీ 4:34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి అని ఉంది. అంటే సంఘం గొప్ప కృపతో ఉంది అనడానికి నిదర్శనం సంఘం అంతటికి దాతృత్వపు కృప అనగా ఇచ్చే కృప, గివింగ్ గ్రేస్. దేవుని పరిచర్య కొరకు ఇచ్చే కృప ఉంది. అమ్మ ఆలకిస్తున్నారు మీరంతా? సంఘము దాని అక్కర కొరకు నేను నా కుటుంబం ఏమి ఇవ్వగలుగుతున్నామా అనే ప్రశ్నతో బతికే క్రైస్తవులు ఎంతమంది ఉంటారంటారు? ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? ఒక స్థానిక సంఘానికి చెందిన ఒక కుటుంబం నేను నా కుటుంబ సభ్యులము కలిసి నా స్థానిక సంఘానికి దాని ద్వారా జరుగుతున్న పరిచర్యకు నేను ఏమి ఇవ్వగలిగాను లేక ఏమి బిగబట్టాను అన్న ప్రశ్నతో ఆలోచించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎప్పుడైనా మీ గాడ్ సర్వెంట్ దగ్గరకు వచ్చి అన్న లేకపోతే అంకుల్ లేకపోతే తమ్ముడు మన సంఘంలో సేవ జరగడం కొరకు ఏమైనా అవసరాలు ఉన్నాయా, నేనేమైనా చేద్దునా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మళ్ళీ గివింగ్ గురించి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వస్తుందండి? ఇచ్చేవాళ్ళు కనుమరుగైపోయారు కాబట్టి, దాచుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, బిగబట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. దేవుని సంఘము దాని సేవ కొరకు నేనేమి ఖర్చు అవుదానా అనే మనస్తత్వంతో ఉండేవాళ్ళు లేని కారణం చేత అప్పుడప్పుడు గివింగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆది అపోస్తలుల సంఘం ఎంత ఉద్యమంగా ఉందనంటే, అపోస్తలులు ఎవరైనా రే బాబు మీ ఆస్తుల మీ తండ్రి అని ఎవడు చెప్పలేదండి. అందరూ తెచ్చిపడేస్తున్నారంతే, పేదవాళ్ళకి పంచిపెట్టండి అంటున్నారంతే, సువార్త పని ముందు తీసుకుపోదామని బతుకుతున్నారంతే. అమ్మ వింటున్నారా? ఏముంది వాళ్ళకు? రక్షించే కృప ఉంది, రెండో మాట ఇచ్చే కృప ఉంది, మూడో మాట మీతో చెప్తాను. మూడో మాట ఏంటో చచ్చే కృప ఉంది, డయింగ్ గ్రేస్ ఉంది, చచ్చే కృప ఉంది. చావు మీదకి వచ్చి పడేలాగా పరిస్థితులు వచ్చినా చావడానికేమీ వాళ్ళు వెనుకడుగు వేయలా. స్టెఫను పట్టుకొని రాళ్ళేసుకొని వరే దండ పెడతానరా, నన్ను చంపకండ్రా, నన్ను వదిలేయండ్రా, బాబాయ్ కొంచెం వాడితో చెప్పు రాయేసి కొడుతున్నాడు అని వాళ్ళు చావుకు భయపడలేదండి. కొట్టుకొని చంపుకోండ్రా అన్నట్టుగా వాళ్ళు చచ్చే కృప ఉందండి. దేవుని సువార్త కొరకు వారికి మరణించే కృప ఉంది. సంఘం ఉజ్జీవంతో ఉండడం అనంటే దేవుని కృపను బహుబలముగా అనుభవించడం. ఇవ్వండి, దేవుని కృపను బాగా అనుభవించే సంఘానికి రక్షించే కృప, దాతృత్వపు కృప, చచ్చే కృప, ఈ మూడు కృపలు అనుభవించాలి సంఘం. చెప్పండి, ఇప్పుడు సంఘం ఉద్యమం ఉందంటారా? మనం వెళ్తున్న స్థానిక సంఘం, మనం ఉంటున్న మన స్థానిక సంఘాలు ఎప్పుడు వస్తుంది ఈ కృప? కృపను గురించి వినండి. తరచూ మనం ధ్యానం చేస్తూ ఆ కృపను అనుభవించడానికి పూనుకుంటే రక్షించే కృపతో కొంతమంది రక్షిస్తాము, దాతృత్వ కృపతో సంఘమందాన్ని అక్కర్లు తీరుస్తాము, చచ్చే కృపతో ఏ ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా దాని కొరకు నిలబడి బ్రతకడం మనకు వస్తుంది. బెదిరిపోయి బ్రతకం. ఇప్పుడు చెప్పండి, సంఘం ఉజ్జీవంతో ఉంది అని అనుకోవడానికి అమ్మ మొదటిది ఏంటో చెప్పాను, గొప్ప బలంగా ఉండాలి, గ్రేట్ పవర్. రెండవదేమో గొప్ప కృపను అనుభవించాలి, గ్రేట్ గ్రేస్. రెండు చెప్పాను. మూడోది చెప్తాను రండి. అర్థమవుతుందో లేదో మీకు? అమ్మ బాధపడుతుందా? రైట్. మూడో సంగతి చూడండి, 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇవ్వండి, 5వ అధ్యాయంలో చదవండి. 11వ వచనంలో ఏమి రాసు? సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ తమడేంటి మిగుల భయము గ్రేట్ ఫియర్, గొప్ప భయము కలిగిందంట. సంఘం ఉజ్జీవంగా ఉంది అనే దానికి మూడవ సూచన గొప్ప భయముతో సంఘం బ్రతుకుతుంది. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరూ మిగుల భయము కలిగాను. గ్రేట్ ఫియర్, గొప్ప భయముతో సంఘం ఉండాలి. ఇప్పుడు కాంటెక్స్ట్ అంతా మనం గమనిస్తే అమ్మ వినండి, గొప్ప భయం ఎందుకు వచ్చింది అని అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. మొదటి మాట ఏమండి? సిన్ఫుల్ ప్రిటెండ్నెస్, ఒక ఆధ్యాత్మిక వేషధారణ సంఘములోకి వచ్చేస్తున్నది. స్పిరిచువల్ హిపోక్రసీ,
అది అననీయ సప్పీరాల జీవితంలో చూస్తాం. వేషధారణ అంటే ఒక పదంతో సరిపెట్టేసి ఆ వేషధారణ అంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటారని వారు సీరియస్గా చూడకుండా మానేయకండి. వేషధారణ ఎంత ప్రమాదమో ఈ అధ్యాయంలో 2 భాష్యాలు చెప్తాను, మీకు 2 మాటలు చెప్తాను. చదవండి 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెళ్ళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానెందుకు నీ హృదయమును ప్రిటెండ్నెస్, హిపోక్రసీ కలిగి ఉన్న, ప్రిటెండ్ చేయడం అంటే లేనిది ఉన్నట్టుగా కనపరచడం. వేషధారణ దేవుని దృష్టిలో ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను మోసం చేయటం. నువ్వు మనుషులకు మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు అంతే, లోపల లేనిది బయట కనపరుస్తున్నాను, నేను మనుషులకు మోసం చేస్తున్నానన్న వేషధారణతో నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నీ వేషధారణతో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నావు. హిపోక్రసీ ఎలాంటిదంటే దేవుని ఆత్మను పరిశుద్ధాత్మని మోసం చేయటం. కొంచెం కిందకి రండి ఒకసారి. 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 5:9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? వేషధారణ, ప్రిటెండ్నెస్ కలిగి ఉండడం, హిపోక్రసీ కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుని శోధించడం అంట. దేవుని శోధించి అరణ్యముల వాళ్ళు రాలిపోయారంట. ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ రోజున క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవునే శోధిస్తున్నారు. వాళ్ళ వేషధారంతో పరిశుద్ధాత్మ దేవుని శోధిస్తున్నారు. కనుక ఈ స్పిరిచువల్ ప్రిటెండ్నెస్ సంఘంలో కనబడగానే వెంటనే మరో స్టెప్ వచ్చింది. ఆ స్టెప్ ఏంటో చెప్తాను, వినండి ప్రియులారా. దైవజనుడైన ఎవడి పేతురు స్పిరిచువల్ వింటున్నారా, ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చాడు. వేషధారం లోపలికి వస్తుందని ఆయన దాన్ని చాలా జాగ్రత్తగా పెర్సెప్షన్లోకి వచ్చాడు. ఒక చక్కని ఎవడి దృక్పథంతో చూస్తున్నాడు దాన్ని. ఆహా, వేషధారం లోపలికి వస్తుందని ఆత్మ సంబంధమైన వివేచనతో దాన్ని గమనించాడు. నేను అనుకుంటాను సంఘములో వేషధారణ జొరబడుతుంటే ఆధ్యాత్మిక సంఘ నాయకులు, సేవకుడు, సంఘ పెద్దలు వివేచించి చూడాలి. కొంతమంది సంఘ పెద్దలు అనుకుంటారు, ఏం పని ఇక్కడ సంఘ పెద్దకి నీకంటే? సంఘ పెద్దనే అంటాడు. ఏం పని నీకు అంటే డబ్బులు లెక్కెట్టడం, తర్వాత ఏంటట కుర్చీలు వేయటం, తర్వాత ఏంటట ఏమండి కార్యక్రమాలు, ఈ పని ఆ పని చేయడం. లోపల హిపోక్రసీ అడుగు పెడుతుంది. వివేచించి చూడవా మరి? ఒక మాటలో చెప్పన, సంఘ పెద్దలంటే వినండి, క్రిస్టియన్ చర్చ్ ఎల్డర్స్ ఆర్ నథింగ్ బట్ డోర్ కీపర్స్. వారు ఏమంటే కాపలాదారులు అన్నట్టు. లోపలికి ఎవరు వస్తున్నారు, బయటనే లోపల నుంచి బయటకు ఎవరు వెళ్తున్నారు, ఏంటి వీళ్ళ ఆధ్యాత్మిక జీవితం అని మనం ద్వారపాలకుల్లా కూర్చోవాలి. కొంతమందికి వాళ్ళ పని అర్థం కావట్లే. పెద్దలు అనుకుంటారు, ఏంటి పెద్ద, నేను అడిగాను, ఏంటి బాబు పెద్దగా నీ పని అంటే, సంఘంలో పెద్దగా నీ పని ఏంటనంటే, మీటింగ్లు అయినప్పుడు పని చేస్తుంటామండి, కుర్చీలు వేస్తుంటామండి, డబ్బులు లెక్క పెడతామండి, మాకు నచ్చకపోతే దేవుని సేవకు నెత్తెక్కి కూర్చుంటామండి. దొంగ పెద్దలంటే దేవుని సేవకు నెత్తెక్కి కూర్చుంటారంట. ఇది దేవుని సంఘంలో పెద్దలంటే ఆధ్యాత్మిక వివేచనతో లోపలికి ఎవరు వస్తున్నారు, బయటికి ఎవరు వెళ్తున్నారో చూసి పేతురులాగా హిపోక్రసీ లోపల నుంచి వస్తారు. బాబు యవనస్తులారా, పడ్డాడరా కింద పాతేసినంటరా. సంఘంలో కనబడేటువంటి వేషధారాన్ని పాతేయవలసిన వాళ్ళు ఆధ్యాత్మిక యవనస్తులు, పడుచువారు లేవాలి సంఘాల్లో. వింటున్నారా లేదా? అర్థమవుతుందా? ఎవరొచ్చి పాతేశారు వీళ్ళిద్దరిని? యవనస్తులు. మరి యవనస్తులే పెద్ద వేషధారులు అయితే వీళ్ళేం పోతారు వేషధారాన్ని? ఈరోజు సంఘాలు వీళ్ళే పెద్ద మనకు కళ్ళు మూసి జల్ల కొడుతున్నారు, మాకు కళ్ళు మూసి జల్ల కొడుతున్నారు మాకు. మరి వీళ్ళేం వేషధారాన్ని సమాజం చేస్తారు? మీరంటే ప్రియమైన ఆధ్యాత్మిక వేషధారణతో లోపలికి దుష్టుడు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ఆత్మ సంబంధమైన సంఘ పెద్ద దాన్ని వివేచిస్తే ఎవడు ఏం జరిగిందో తెలుసు, స్విఫ్ట్ పనిష్మెంట్ మీదకి వచ్చింది. అక్కడ అతి వేగముగా వచ్చింది దేవుని శిక్ష. ఈ 3 గమనించిన సంఘం అంతటికి, ఈ 3 గమనించిన ఆ పట్టణంలో ఉన్న వారికి దేవుని భయం ఆవరించింది. ఇప్పుడు సంఘమంతటికి గొప్ప భయం వచ్చింది. ఉద్యమంతో ఉన్న సంఘం గొప్ప భయముతో బతికే సంఘం.
మీరేమనుకోకపోతే నిన్న ఎవరో మన అన్నల బ్రదర్స్ ప్రార్థన చేసి, ప్రభువా నీ భయముని వదిలి మేము బ్రతికించబడుతున్నాం, మరోసారి నీ భయం మా సంఘాల మీదకి రానివ్వండి. భయం, దేవుని భయం ఈ రోజున సంఘానికి ఉంటే సంఘం చాలా ఉజ్జీవంతో ఉన్నట్టు లెక్క. ఈ రోజున దేవుని భయం వదిలేసాం, బిగుసుకుపోతున్నారు. జోక్ చెప్తాను వినండి, వింటున్నారు లేదా? మళ్ళీ బిగుసుకుపోతుంటే విన్న విషయాలు మనసులో ఉండవు. జోక్ చెప్తాను వినండి. ఒక ఊర్లో ఇలాగే వాక్యం చెప్తున్నా, వింటున్నారమ్మా? నా మాయిదార రోగం మీకు అర్థమై ఉంటుందిగా. నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు, అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తా. అక్కడ కూడా మగాళ్ళు ఎడం చేతి వైపు, ఎవడి కుడి చేతి వైపు సిస్టర్స్ కూర్చున్నారు. ఎవడి ముందులో ఇద్దరు కుర్రగాళ్ళు ఎవడి చాలా బాగా వాక్యం ఏంటో రాసేసుకుంటున్నారు. ఎవరైనా రాసుకునే వాళ్ళు కనబడితే నా రెఫరెన్స్లు 2 సార్లు చెప్తాను, ఎందుకంటే వాళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి. నేను చాలా ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్నాను, వాళ్ళు రాసుకుంటున్నారు. సరే, మొదటి లైన్లో ఉన్నోడు ఏదో రాసుకుంటా, వాడు వెనకాలోడికి ఆ నోట్బుక్ ఇచ్చాడు, ఒక కాగితం, ఆ నోట్బుక్లో కాగితం ఇచ్చాడు. వాక్యం రాసుకుంటే వెనకాలోడికి ఎందుకు ఇస్తాడబ్బా అని కొంచెం సీసీ కెమెరా పెట్టాను వాళ్ళ మీద, అంటే నా నిఘా నేత్రం, నా కళ్ళొటి పెట్టి వాక్యం చెప్తున్నా. వాడు మళ్ళీ ఏదో రాసి వీడికి ఇచ్చాడు. వీళ్ళు వాక్యమే రాసుకుంటే ఇలాగా పంచుకుంటున్నారేంటి అనుకున్నాను. మళ్ళీ వీడు ఏదో రాసి ఆడికిచ్చాడు. వాడికి ఇవ్వడంలో నేను చూడడం వాడు గమనించాడు వెనకాల వాడు. మళ్ళీ వాడు కాగితం వీడికి ఇవ్వట్లా, ఈడేమో అడుగుతున్నాడు కాగితం, ఆడేమో ఇవ్వట్లేదు. సరే, మొత్తానికి ఈడు ఆగిపోయాడు. ఆడు ఎందుకు ఇవ్వట్లేదు అనుకుని ఆగిపోయాడు. సరే, మొత్తానికి నేను ప్రార్థన చేద్దామని ప్రసంగం ముగించేసరికి అందరూ కళ్ళు మూసుకోగానే అక్కడున్న గాడ్ సర్వెంట్కి, అన్న మీరు ప్రార్థన చేయండి నేను వస్తానని చెప్పి, నేను ప్రార్థన చేయాలా, ప్రసంగం అయితే చేశాను. ఆయన ప్రార్థన చేస్తుంటే అందరూ కళ్ళు మూసుకున్నారు. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయబోయేసరికి ఆడు వెనకాల లేచి ఆ కాగితం ఇట్లా నులిపి పడేసి కిటికీలోంచి బయటకు వేసాడు. అది నాకు కనబడింది. సరే, ఈయన ప్రార్థన చేస్తుంటే ఇలా బయటికి వెళ్ళి కిటికీ దగ్గరకు వచ్చి మొత్తం వెతికితే నులిపేసిన కాగితం ఉంది, ఒక్కటే ఉంది. అది తీశాను, చదివాను. వింటున్నారండి? సరే, మొదట్లో ఆయన ఏం రాశాడంటే, ఒరే ఝాన్సీ చర్చికి వచ్చిందా? ఆ ఝాన్సీ అనుకోవాలి ఎందుకండి వీడికి. ఈడి కింద రిప్లై పెట్టాడు. ఏం రాశాడంటే, తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా? తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా అని పెట్టాడు ఈడు. తర్వాత ఏమో 3వ లైన్ ఈడేం రాశాడంటే, మన ఊర్లోకి వచ్చిన ఒరియా వాళ్ళ ఇంట్లో ఉన్న తెల్లది నాదే నల్లవి 2 నీవి అన్నాడు. అది నాకు అర్థం కాల. తర్వాత 4వ లైన్ ఈడు రాయలేదుగా, రాసి ఉంటే నాకు అర్థమై ఉండేది. వీడు నిలిపేసి పడేశాడుగా. సరే, అది కాగితం పట్టుకొని వచ్చి ఈలో బెండక్షన్ ఇచ్చేశారు అన్నయ్య గారు. అన్న మీరు ఒక పని చేయండి, ఆ 2 అబ్బాయిలు ఉండమనండి, వాళ్ళ పేరెంట్స్ని కూడా ఉండమనండి అన్నాను. ఎందుకు బ్రదర్ అన్నాడు. ఉండమనండి చెప్తానన్నాను. సరే, మొత్తానికి అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ని ఆ పిల్లలిద్దరు ఉండమని. ఒరే తమ్ముళ్ళు ఏంట్రా మీరు రాసుకుంటున్నది అన్నాను. అంటే మొదటోడు భలే దబాయిస్తున్నాడండి. ఏం రాయలేదని అంటాడు. వెనకాలడు కొంచెం తెలిసిపోయింది, వీడు చూశాడు. మళ్ళీ ఏం చెప్తాడు అనుకున్నాడేమో. ఏం లేదు అన్నాడు. అనగానే అన్నాను, మీరు చెప్తారా? ఒరే నువ్వు నులిపేసి పడేసిన కాగితం సంగతి చెప్పమంటావు. దొరికిపోయావరా వీడు కనుక్కున్నాడు వాడు. అనుకున్న తర్వాత అంటాడు, నేనేం రాయలేదన్నయ్యా, వీడు అడిగిన ప్రశ్నలు రిప్లైలు పెట్టానన్నాడు. ఒక రిప్లై పెట్టానన్నాడు. నాకు మొదటి ప్రశ్న జవాబు అర్థమైంది, కానీ వచ్చిన ఒరియా వాళ్ళు ఎవర్రా? ఆ ఇంట్లో ఉన్న తెల్లది నాదే నల్లవి 2 నీవన్నవి ఏంటేవన్నా నేను అంటే బిక్క చచ్చిపోయారు. ఇంతకీ ఆ ఒరియా వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు అంటండి. తెల్లగుంటుందట ఒక పిల్ల, 2 అమ్మాయిలు నల్లగుంటారట. తెల్ల పిల్ల నీడి తీసుకుంటాడట, నల్ల పిల్లలు 2 ఆడికిస్తున్నాడు. ఇటు పంది పిల్లలు పంచుకోవడానికి. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని భయంతోనే కూర్చున్నారా వీళ్ళు? ఎక్కడ మీరు ఉంటున్నదే దేవుని మందిరంలో, మీరు ఏ ఆలోచనలతోనో వ్యభిచారపు ఆలోచనలతో కూర్చొని కొత్తగా వచ్చారంట అండి. పాపం ఆ ఒరియా కుటుంబం చాలా భక్తిగా ఉంటారంట పిల్లలు. ఇప్పుడు ఆ విషయం తల్లిదండ్రులు తెలిస్తే మందిరాన్ని పంపుతారండి పిల్లల్ని, ఆడపిల్లల్ని?
ఆ జాన్సన్ అనే పిల్ల ఎవరో కనుక్కుంటే ఆ ఊరికి వచ్చిన విఆర్ఓ అంట, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడే, వాళ్ళ పాప అంట జాన్సన్ బాగా చదువుద్దంట. ఆ పిల్ల అందంగా ఉంటుంది. ఆ పిల్ల గురించేమో వీళ్ళేమో చాటింగ్లు ఇక్కడ పేపర్ల మీద రాసుకుని. ఇవన్నీ తెలిస్తే విఆర్ఓ గారిని పంపిస్తారండి చర్చికి ఆ కూతుర్ని. దేవుని భయమును విడిచి ఎంత బరితెగించి బతకడం అండి వీళ్ళు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆది అపోస్తుల సంఘం ఎంత ఉజ్జీవంతో ఉందనంటే ఆత్మ సంబంధమైన వినండి వేషధారణ వారు కనపరుస్తుంటే ఆధ్యాత్మిక నాయకుడు సంఘ పెద్ద దానిని చక్కగా వివేచిస్తే దేవుని యొక్క అకస్మాత్తుగా వచ్చిన దండన వారి మీదకి వస్తే భయం ఆవరించింది సంఘం అంతటికి. ఈరోజు ఇది అడగాలి మనం. ఈరోజు నిధి అడగాలి, ప్రభువా నీ సంఘమైన మేము నీ భయముని విడిచి బ్రతికించాం, మరోసారి నీ భయము మా గుండెలో పట్టునట్లుగా చెయ్యవా? యథార్థంగా చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు అడగండి మా వాళ్ళకి. కొంచెం యవనస్తులు మా వాళ్ళు కొంచెం యగాదిగా బతికేస్తుంటే నేను ఇలా ప్రార్థన మొదలెట్టా, ప్రభువా నువ్వు ప్రేమగల దేవుడుగా మా మధ్య తిరిగావు, ఎంత చక్కగా మమ్మల్ని జీవితాలు బాగు చేశావు, ఇక మా మధ్య ప్రేమగల దేవుడుగా నువ్వు ఉండొద్దు నాయన, దహించగ్గునుగా మా మధ్య ఉండండి అన్నాను. అది కొంచెం భయం వేసింది వాళ్ళకు. నిజంగా ఏదేంటో కానీ నువ్వు దహించగ్గునిగా మా మధ్య పని చేయదేవా అని ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఎవరి వల్లైతే సంఘానికి కీడు వస్తుందో, ఎవరి వల్లైతే సంఘం యొక్క గౌరవం పోతుందో టపా లేచిపోతున్నారు వాళ్ళు. 2 చచ్చిపోయినారండి. చచ్చిపోవలసినంత కారణాలు లేవు వాళ్ళ దగ్గర. మా సంఘ పెద్ద అంటాడు, ఏం బ్రదర్ ఇలా ప్రార్థన మొదలెట్టావు, ఇక వాడి వల్ల ఇబ్బంది కలిగింది ఆడు చచ్చాడు, వీడి వల్ల ఇబ్బంది కలుగుతుంది వీడు చచ్చాడు, ఇంకేమైపోతారో భయం వేస్తుందండి. ప్రభు ప్రేమగల దేవుడుగా మా మధ్య సంచరిస్తుంటే నీవిచ్చిన ఆశీర్వాదాలు దీవెనలు అనుభవిస్తూ మేము భయం వదిలేశాం, మరోసారి మా మధ్యకు దహించగ్నిగా వచ్చి పనిచేయండి నాయన, కాల్చండి మా మధ్య ఉన్న చెత్త, కాల్చండి మా మధ్య ఉన్న చెత్తను దహించండి అని అడుక్కోవడమే మంచిదా అనిపిస్తుంది. ఆ రోజున ఆది అపోస్తలుల సంఘములో మొలకెత్తుతున్న చెత్తను కాల్చడానికి ప్రభు దిగొచ్చి పనిచేస్తుంటే దేవుని భయం ఆవరించిందంట సంఘం అంతటికి. సంఘాలు ఉజ్జీవంతో ఉండడానికి దేవుని భయం పట్టాలి సంఘానికి ఈ రోజుల్లో. అర్థమవుతుందా? గొప్ప బలం, గొప్ప కృప, గొప్ప భయం. గ్రేట్ పవర్, గ్రేట్ గ్రేస్, గ్రేట్ ఫియర్, 3 వచ్చేసినాయి. అది సంఘ ఉజ్జీవంగా ఉండడం అని అంటే కదా. 3 చెప్పాను కదా, 4 చెప్తాను రండి. కొంచెం అదే అపోస్తలుల కార్యాల గ్రంథం కొంచెం వెనక్కి వస్తారా? 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ప్రియుడ, సంఘం ఉజ్జీవంలో ఉండడానికి మన సంఘానికి కావాల్సింది గ్రేట్ పర్సిక్యూషన్, గొప్ప హింస రావాల్సిందే. ఇది మనకు నచ్చదు. ఏమొస్తే సంఘం ఉజ్జీవంగా ఉంటుంది చెప్పడం? గొప్ప హింస. కొంచెం అక్కడక్కడ క్రైస్తవులకి ఈ రోజుల్లో మనకి ఇబ్బందులు కలుగుతుంటే దాన్నేమో వాట్సాప్లో షేర్ చేసేసి చాలా హింస వచ్చేసింది అన్నట్టుగా ప్రార్థించండి పెడుతున్నారు. పోనీ ప్రార్థన చేద్దామనండి దాని గురించి. కానీ సంఘాన్ని హింస రాకుండా ఇన్నాళ్ళు బతికాం. ఎవరైనా సంఘం అంటే మన హింస కలగాలిగా, హింస మనకు కలగడం లేదు, హింసలు వచ్చినట్టుగా ప్రార్థించండి అని ఒకడు పెట్టాడు వాట్సాప్ మెసేజ్. మనకెందుకు హింసలు రావడం లేదు? మన సంఘం పవిత్రంగా ఉండడానికి, సంఘం ఉజ్జీవంతో ఉండడానికి, సంఘం దేవుని సంకల్పాలతో దూసుకుని పోవడానికి ఎవరికి హింస రావడం లేదు. ప్రభా ఎందుకు మాకు హింస కలగడం లేదని వక్రమైన ప్రార్థన చేశామా? నేనంటాను, హింస కొరకు నువ్వు ప్రార్థన చెయ్యని నీవు ఇప్పుడు హింసలు వచ్చాయి తగ్గించమంటున్నావనంటే, హింసలు లేకుండా చేయి సుఖమే మాకిమ్మన్నావంటే, అసలు సంఘం భూమి మీద పవిత్రంగా బతికే ఆ దేవుని పద్ధతే మనకు అర్థం కాలేదేమో. కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది నా మాటలు మీకు. అర్థమవుతుందా? హింస మనకు కలగలేదు,
హింసలు దయచేయని ఆయన ఇప్పుడు మనం అడగలేదు. ఏదో చిన్న చిన్న హింసలు వచ్చినాయి, ప్రభు ఏంటో అర్థం కాని మనకు ప్రతికూలంగా నిలిస్తే ఇవ్వండి, వారిని మార్చేయి, మాకంతా సుఖము సౌఖ్యం ఇచ్చేయి. క్రైస్తవ సంఘం శ్రమల్లోనే పుట్టింది, క్రైస్తవ సంఘం శ్రమల్లోనే పెరిగింది, క్రైస్తవ సంఘం శ్రమల్లోనే వ్యాప్తి చెందుద్ది. అసలు క్రైస్తవ సంఘం పురుడు పోసుకున్నదే శ్రమల్లో. అమ్మా వింటున్నారా? కనుక ఇప్పుడు సంఘానికి గొప్ప హింస ఎప్పుడు కలిగిందంటే, ఇవ్వండి కొన్ని విషయాలు చెప్తాను ప్రియులారా, బాగా వినండి. మొదటి మాట, ఏ టైమింగ్లో వచ్చింది హింస అంటే, చూడు, ఆ కాలమందు అంటే ఏ కాలమందు? ఎవడి సంఘం బాగా వృద్ధి చెందుతుంది, ఆ సంఘం బాగా వృద్ధి చెందుతున్న ఆ కాలమందే గొప్ప హింస మొదలైపోయింది. మీకు ఆ విషయం చెప్పనా? నిర్గమాకాండం వింటున్నారా లేదా తల్లి? నిర్గమాకాండ 14 అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటేశారు. నిర్గమాకాండ 15వ అధ్యాయంలో యెహోవాను గానము చేసేదము ఏకముగాని పాడేశారు. అదే నిర్గమాకాండ 16వ అధ్యాయంలో వారు మన్నాతో పోషించబడ్డారు. అదే నిర్గమాకాండంలో 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో రెఫీదీము దగ్గర బండలోంచి వచ్చి నీళ్లతో పోషించబడ్డారు. చాలా బాగున్నాయి పరిస్థితులు. దీవించబడ్డామన్నప్పుడు అమాలేకీలు వెనకాల వచ్చి పడ్డారు. శ్రమలకు సరైన టైమింగ్ ఉంటుంది. భలే కంఫర్ట్గా రోజులు వెళ్తున్నాయన్నప్పుడు వింటున్నా, దేవుడు అనుమతిస్తాడు, దుష్టుడు కూడా ఆ టైమింగ్ చూసుకుని వస్తాడు. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి చెప్తే, ప్రియులారా, అక్కడ నుంచి సాతానుడు వచ్చి, వింటున్నారా ప్రియులారా, ఎవడు శోధించడానికి వాడు సిద్ధంగా ఉంటే ఆత్మదేవుడే అరణ్యములో కేసును నడిపించాడు. అది టైమింగ్. గొప్ప శ్రమలకు టైమింగ్ అదే. నా తండ్రి నన్ను నా ప్రియకుమారుడు అన్నాడు, నా యందు ఆనందిస్తానన్నాడు, చాలా బాగుంది నా టైం అనుకుంటే అప్పుడే దుష్టుల చేత శోధించబడ్డానికి తండ్రి అనుమతించాడు. సంఘం విషయంలో కూడా అంతే. మనకు శ్రమ, బాధ, హింస దాని టైమింగ్ ఏంటనంటే అంత కంఫర్టబుల్గా ఉందన్నప్పుడే అమాలేకీయులు వెనకబడినట్టు, సాతానుడేమో శోధించడానికి సిద్ధంగా ఉన్నట్టు శ్రమలు అలానే మన కొరకు పొంచి ఉంటాయి. మీకు అర్థమైందా తల్లి? గొప్ప హింస సమయం అన్నీ బాగున్నప్పుడే వస్తాయి. రెండో సంగతి మీతో చెప్తాను, వినండి. రెండవ సంగతి ఏంటో తెలుసా అండి ప్రియులారా? ఆ సమయంలో అపోస్తులు మాత్రం మిగిలారంట, మిగిలిన వారంతా చెదిరిపోవలసి వచ్చిందంట. గొప్ప హింస చెదరగొట్టింది. చెదరగొడితే ఏమైంది? ఇప్పుడు చదవండి, 4వ వచనం ఎంత బాగుంటుందో. అపోస్తుల కార్యం 8:4 చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించచ్చు, మరికొంచెం ఫ్లరిష్ అవ్వడానికి, సువార్త విస్ఫోటనం జరగడానికి, అనేక ప్రాంతాలు సంఘం వెళ్ళిపోవడానికి, అనేక ప్రాంతాలకు సువార్త వెళ్ళిపోవడానికి దేవుడు హింసను అనుమతించినాడండి. ఫ్లరిష్ అయిపోయింది చర్చ్. శ్రమలు సంఘం విస్తరించడానికి పనికొస్తాయి. మనమేమో శ్రమలు తీసేయాలి, ప్రార్థన చేయండి బాబు, వాట్సాప్లో శ్రమలు వచ్చేసి, ఏంటి పెద్ద శ్రమలు వచ్చాయి, ఆడు తిట్టాడంట, ఆడేమో మీదకు వచ్చాడంట, ఆడేమో చర్చి మీద ఏదో చేశాడంట, వాడేమో చర్చి మీద రాళ్ళు ఇసిరాడంట. ఒరే, ఇవన్నీ మనకు వచ్చాయంటే సంఘము దాని పని, అది విస్తరించడానికి మన ప్రభు అనుమతించాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు వచ్చినాయి, దేవుని స్తోత్రం చెప్పండి అన్నోడు లేడు. ప్రార్థన చేసేయండి. శ్రమలు లేకుండా బతికేస్తాం మేము. శ్రమల వేదాంతం తెలియని క్రైస్తవులు వింటున్నారు, ఏమనుకోకండి, దండ పెడతాను మీకు. శ్రమల వేదాంతం తెలియనటువంటి క్రైస్తవులు శ్రమలు వద్దనుకుంటారు. శ్రమల్లోనే మేము వ్యాప్తి చెందుతాం, శ్రమల్లోనే మేము ఆశీర్వదించబడతాం, శ్రమల్లో దేవునికి దగ్గర అవుతామని తెలిసిన వాళ్ళు, దేవా నీవు అనుమతించు నాయనా, నేను పొందవలసిన శ్రమలు ఏదైనా ఉంటే ఇచ్చే నాయనని అడుగుతారు. మా మందిరంలో కక్క ఉంటుంది. నిన్న చెప్పుంటానే, ఒక పిల్లను మిషనరీ గిల్లమ్మ అని చెప్పాను, ఒక పంతులమ్మ కూతురు. ఆ పంతులమ్మ అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటే భలే ఆశ్చర్యం. ఆవిడికి బోల్డని శ్రమలు. ప్రభుని నమ్మిన తర్వాత బంధువులంతా వదిలేశారు. భలే శ్రమలంటే, భర్త చచ్చిపోయినాడు, 2 ఆడపిల్లలు పెట్టుకొని పెంచుకుంటుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆమె, ప్రభువా నేను పొందవలసిన శ్రమలు ఏవైనా మిగిలిపోతే తొలగిచ్చేవా? ఏం ఆకలమ్మా నీకు? ఏంటి శ్రమలాకలేంటి? తెలుసు నాకు, శ్రమల వెనుక సిరులుంటాయి.
అర్థమైంది లేదండి? శ్రమల వెనకాల ఏముంటాయి? సిరులు ఉంటాయి. కాబట్టి శ్రమలు నాకు అవసరం. 1 పేతురు 4:12 ప్రకారం నాకు అగ్ని వంటి శ్రమలు సంభవించినప్పుడు ఏదో వింత సంభవించినట్టు నేను ఆశ్చర్యపడకూడదు. శ్రమలు నన్ను దేవునికి దగ్గర చేస్తాయి ఎదిగిన క్రైస్తవ సంఘము విశ్వాసులు శ్రమను స్వాగతిస్తారండి. అమ్మ ఆకలి వస్తుందా? వీడికి ఏమంటే ఏమంటాడు అన్నట్టున్నారు. సరే, మంచి అనుభవం చెప్తాను, వినండి. ఏమండి, కాకినాడలో మాకు బైబిల్ స్కూల్ ఉంటేను, ఏమండి ఇక్కడ చాలాసార్లు అన్నయ్య వచ్చారుగా, సుకుమార్ పట్నాయక్ గారు, తర్వాత భాష్యమణి అని ఒక అన్నయ్య ఉంటారు. నేను ఆ బైబిల్ స్కూల్లో ఏమండి టీచ్ చేసేవాళ్ళం. మా బైబిల్ స్కూల్లో ఒక ఆయన ఏమండి అతను వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచినాడు ఒక సాయంత్రం. సరే, ముగ్గురు వాళ్ళ ఇంటికి పోయినాం. వెళ్ళిన తర్వాత అన్నయ్యలిద్దరూ చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. నాకు చిన్న మైదా రోగం ఉంది, బలహీనత. ఏంటనంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిస్తే నా కళ్ళన్నీ వాళ్ళ గోడల చుట్టూ చూస్తుంటాయి. అంటే దొంగతనం చేయడానికి కాదు, మళ్ళీ అలా అనుకునేరు. నా బలహీనత ఏంటనంటే వీళ్ళ ఇంట్లో ఎలాంటి వాల్టెక్స్లు పెట్టుకున్నారు, ఎలాంటి వాక్యాల మీద వీళ్ళు విశ్వాసం పెంచుకుంటున్నారు, ఏమున్నాయి వీళ్ళ ఇంట్లో వాల్టెక్స్లు అని వాళ్ళ గోడ మీద పెట్టుకున్న వాక్యాల ముందు చదువుకుంటాను. ఎవరింటికైనా పిలవండి, నేను వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు నన్ను అడగండి, వాళ్ళ ఇంట్లో ఎలాంటి వాక్యాలు పెట్టుకున్నారో మొత్తం చెప్తాను నేను. అది ఎందుకు అలవాటైందో నాకు అలవాటైంది. వింటున్నారా మీరంతా? సరే, మొత్తానికి నేను అంతా గోడలు చూస్తాను. తమ్ముడు రండి అంటున్నారు అన్నయ్య, సుకుమార్ పట్నాయక్ గారు. అన్న ఒక్క నిమిషం ఆగండి అని నేను గోడల వైపు చూస్తుంటే ఒక గోడ మీద చిత్రం నాకు భలే ఆకర్షణీయం అనిపించింది. సరే, ఆ దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్తేను సముద్రపు ఒడ్డున ఇసుక మీద 4 అడుగులు కనబడుతున్నాయి. అంటే ఎంతమంది నడిచినట్టు? 4, 2. అంటే 2 అడుగులు ఒకరివి, 2 అడుగులు ఒకరివి. సరే, ఆ 4 అడుగులు కనబడుతున్నాయి. కొంత దూరం అడుగులు వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఆ తర్వాత దూరంలో 2 అడుగులు ఉన్నాయి, 2 అడుగులు లేవు. అంటే ఇప్పుడు ఎంతమంది నడిచినట్టు? ఒక్కరే నడిచినట్టు. మరొక ఆయన ఎవరో లేరన్నమాట. విశ్వాసీలకు అంటున్నాడు, కింద నోట్స్ రాశారు. విశ్వాసం ఏమంటున్నాడంటే, దేవా, నా పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు నా పక్కనే నడిచావు, నీ కృతజ్ఞతలు. కన్నా శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను ఒక్కడిని నడుస్తున్నాను కదా అంటున్నాడు విశ్వాసి. అర్థమైందా తల్లి? కిందన దేవుడు రిప్లై ఇస్తున్నాడు, అది నోట్స్ రాశారు. నా కుమారుడా, నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నీ పక్కనే నేను నడిచాను, సరిగా అర్థం చేసుకున్నావు. కానీ నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఒక్కడవే నడుస్తున్నాను అనుకుంటున్నావు, ఎక్కడే నన్ను అపార్థం చేసుకున్నావు. నీకు శ్రమలు వచ్చినప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నా గుండెకి దగ్గరగా పెట్టుకున్నాను. ఆ 2 అడుగులు నావి, నువ్వు నా రొమ్ముకు దగ్గరగా వచ్చేసావన్నాడు. శ్రమ పడుతున్న క్రైస్తవుడు ప్రభు యొక్క రొమ్ముకు ఆనుకునేవాడైపోతాడు, ప్రభుకు దగ్గరైపోతాడు, ఆయన హృదయాలుగా చేరువైపోతాడు. ఈ విషయం అర్థం కాక మనమేమో శ్రమలు తీసేనాయన. అమ్మ ఆలకిస్తున్నారా మీరు? కనుక శ్రమలు ప్రభు యొక్క ఏమండి గుండెకు చేరువుగా నిన్ను చేస్తాయి. ఇంకో విషయం మీతో చెప్పన, ఎప్పుడైనా శ్రమలు మనకు సంభవిస్తే దేవుని కనుదృష్టి అంతా మన మీదే ఉంటుంది. ఇది మీకు బాగా అర్థమైనా చెప్తాను. కంసాల వాడు ఎవరొక ఆయన ఎవడొక 6 తులం బంగారం కొలిమిలో పెట్టి కాలుస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. మనకేమో ఏమంటే పెళ్ళి ఏదో ఉంది, 10 తులాల బంగారం కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు మాకు 10 తులాల బంగారం కావాలి రా అంటే, ఏమండి ఆ కొలిమిలో ఏమండి కాలుతున్న బంగారం 6 తులం బంగారం వైపు చూస్తూ ఊదుతూ దాన్ని కొంచెం శుద్ధి చేస్తున్నాడు. బాబు 10 తులాల బంగారం కావాలి, సార్ కూర్చోండి నేను వస్తాను అన్నాడు. మళ్ళీ ఊదుకుంటున్నాడు అట్లా దాని వైపు చూస్తూ. బాబు మా 10 తులాల బంగారం కావాలని అరుస్తున్నామని, సార్ మీరు అలా అరవకండి కూర్చోండి అని దాని వైపే చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని వెళ్ళిపోమంటావా అన్నాను. వెళ్ళిపోండి, నేనేం చేయలేను, కూర్చోండి 10 నిమిషాలు అంటున్నాడు. మేము 10 తులాల బంగారం కొనడానికి వస్తే 1/2 తులం నువ్వు కొలిమిలో కాలుస్తున్న దాని మీద నుంచి దృష్టి మరల్చడే. నీకు 10 తులాల బంగారం అవసరమైన నేను కొలిమిలో పెట్టిన 1/2 తులం బంగారం నాకు చాలా ప్రాముఖ్యం. దీని మీద నేను దృష్టి పెట్టకపోతే కొలిమిలో కాలుతున్న ఈ 6 తులం బంగారం ఎక్కువ కాలిపోతే అది బూడిదైపోయి పాడైపోతుంది.
నీకు 10 తులాలు కావాలి, మంచిదే, ఆగు, కూర్చో. నేను ఇలాగ అనుకుంటాను, శ్రమలలో పెట్టబడిన క్రైస్తవునకు ఎవడి దేవుడు తన కనుదృష్టి అంతా వారి మీదే పెడతాడు. ఇక ఆయనకి ఏ పిచ్చి పని లేదు, దేని మీద ఆయనకు మనసే పెట్టాడు. శ్రమల కొలిమిలో కాలుతున్న మన మీదనే ఆయన దృష్టి పెడతాడు. ఈ విషయం అర్థం కాక ఎప్పుడూ దేవుని దృష్టి మన మీదనే ఉండాలి అనుకుంటే అప్పుడప్పుడు శ్రమల కొలిమిలో పెట్టబడితేనే మంచిది. అందుకే మా అక్క ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను పొందవలసిన శ్రమలైనా మిగిలిపోతే త్వరగా ఇచ్చావా. ఇది మన వాళ్ళకి ఎక్కలేదు, ఏమనుకోకండి ఇలాగన్నానని. ఇంకో విషయం చెప్పన, చార్లెస్ కౌమెన్ అనే అక్కగారు ఆమె ఏమంటుందో తెలుసా అండి? ఆమె ఏమందో చెప్పనా మీకు. ఆమె అనుభవం ఏంటనంటే, ఇవాడి ఎడార్లో సెలియర్లో దొరుకుతుంది అనుభవం. శ్రమల గుండా వెళ్తున్న ఆ వ్యక్తి అడుగుతున్న, దేవ ఎంతకాలం ఈ శ్రమలు అంటే, కంసాల వాడు కొలిమిలో పెట్టి ఏమంటే మోసలో పెట్టి కాలుస్తున్న బంగారం దాని మీద అలా ముఖం పెట్టి పనిచేస్తుంది. ఎంతవరకు కాలుస్తాడు అంటే, తన ముఖము నీడ ఆ కాలుతున్న నీరులాగా మారిన, ఆ బంగారపు నీటిలాగా మారిన దాంట్లో తన నీడ కనబడే వరకు కాలుస్తాడట. తరువాత కొలిమిలో తీర్చేస్తాడట. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఎంతవరకు నేను శ్రమల్లో ఉంచుతానో తెలుసా? నా స్వరూపం నీలో కనబడే వరకే కాలుస్తా. నా స్వరూపం నీలో కనబడుతుందంటే తీసేస్తా ఆ శ్రమల్లోంచి పక్కకి. నా సారూప్యం నీలో కనబడే వరకే నన్ను కాలుస్తా. నా నీడ, నా స్వరూపం నీలో కనబడితే తీసేస్తా ఆ కొలిమిలోంచి పక్కన అంటాడంట దేవుడు. ఇది మనకు అర్థం కాక నేను శ్రమలో ఉంటే దేవుని గుండె వరకు చేరువుగా పోతాను. నేను శ్రమల్లో ఉంటే దేవుని దృష్టి నా మీద పడుతూనే ఉంటుంది. దేవుని శ్రమల్లో ఉంటే దేవుని పోలిక నాలోకి వచ్చేస్తుంది. కనుక నేను శ్రమనందుట ఉండుట మేలాయను, నేను శ్రమనందు ఉండుట నాకు మేలాయను, నేను శ్రమనందు ఉండుట మేలాయనని సంఘం అనుకోవడం లేదేంటి? దావీదు అనుకున్నాడు. అట్లా చూపిస్తాను, 2 వచనాలు చూపించి ముందుకు వెళ్ళిపోతాను, టైం అవుతుందిగా. చూడండి, 119వ కీర్తనకు 2 ఒక్క మారు. 119వ కీర్తనకు 2 ఒక్క మారు ప్రియులారా. 67వ వచనం, 67 కింద 71 చదువుతాను. 67 ఏంటి బాబు? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. నీ వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి నా శ్రమ మేలైంది. ఇప్పుడు చదవండి బాబు 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట, చెప్పండి, నాకు మేలాయను. కనుక సంఘము శ్రమల గుండా వెళ్తుంటే అది సంఘానికి మేలు, అది సంఘం వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది. కనుక గొప్ప శ్రమ, గొప్ప హింస పొందుతున్న సంఘమే అది ఉజ్జీవములో ఉన్న సంఘం. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? గొప్ప బలం, గొప్ప కృప, గొప్ప భయము, చివరిమా గొప్ప హింస. 4 చెప్పానుగా, 5వ చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయిందిగా. 5వ చూడండి, అపోస్తుల కార్యం. ఇంకా చెప్పొచ్చు, అపోస్తుల కార్యంలోనే చూడొచ్చు, అలాంటివి బోల్డ్ అని మనకు దొరుకుతాయి. సరే, 8వ వచనం చెప్తాను రండి. 8వ వచనం ఏంటనంటే, తమిళ అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగిన, గ్రేట్ జాయ్. సంఘం ఉజ్జీవములో ఉంది అనడానికి గొప్ప ఆనందం సంఘానికి ఉండాలి. ఆ పట్టణములో మిగుల సంతోషం, సంఘానికి సంఘ విలుపులోకి కూడా గొప్ప సంతోషం వచ్చేస్తుందట. ఎందుకని అంటే, మొదట మాట చెప్తాను వినండి. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్, దేవుని శక్తి సాక్షాత్కరిస్తూ ఉంది. దేవుని శక్తి బట్టబయలైపోయింది పట్టణంలో. చూడండి, 7వ వచనం చదువుతాను పైన, 8-7లో. ఏంటి తమ్ముడు? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందుతూ ఉన్నారు. దేవుని శక్తి అది బట్టబయలవుతూ ఉంది. దేవుడు కార్యాలు చేసుకుని పోతున్నాడు. అక్కడ ఫిలిప్పు ఏవో నా వల్ల అద్భుతాలు జరగాలి, నేనేదో స్వస్థవరం ఉన్నోడిని కాకపోతే నేను దగ్గరికి రండి అని మెగాఫోన్ వేసుకొని మనుషులు పిలవలేదండి. వాక్యం చెప్పుకొని పోతున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మను కార్యాలు చేసుకుని పోతున్నాడు. ఈ మధ్య ఏంటో మాకు వరం ఉంది, మా దగ్గర రండి. నేను ఎప్పుడైతే వరాలు మా దగ్గర ఉన్నాయి రండి అని పిలుస్తాడు, వీడు వరం లేనోడని తెలిసిపోయింది నాకు.
వరమున్నోడు నాకు వరం ఉందని చెప్పుకొని మనుషుల్ని తన దగ్గర లాక్కోడు. దేవుని వాక్యం ప్రకటించుకుంటూ పోతాడు. పరిశుద్ధాత్ముడు వెనకాల కార్యాలు చేసుకుని పోతాడు. వినండి, ఫిలిప్పు దేవుని యొక్క వాక్యం చెప్పుకుంటూ పోతున్నాడు. అనేకమైన కార్యాలు జరుగుతుంటే దేవుని యొక్క శక్తి మేనిఫెస్ట్ అయిపోతుందండి. అందుకనే వినండి, ఆ పట్టణంలో ఉన్న వారికి, అక్కడ ఉన్న సంఘానికి వినండి మిగులు సంతోషము కలిగాను. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను వినండి. ఎందుకు ఈ పట్టణంలో మిగులు సంతోషం అంటే కొంచెం పోస్ట్ కాంటెక్స్ట్లో చూస్తే దేవుని శక్తి బట్టబయట అవ్వడమే కాదు, దేవుని పిల్లలుగా మనుషులు మారిపోతున్నారు. చూడండి, చదువుతానమ్మా, ముగించేస్తాను ఈ మాట చదివి. 12వ వచనం చూస్తారా? ఇవ్వండి, 8, 12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను చెప్పండి బాప్తిస్మం పొందినారు. దేవుని ప్రజలుగా మనుషులు మారిపోతున్నారు. సంఘము ద్వారా చుట్టుపక్కల ఉన్న మనుషులు వారు మారిపోతూ ఉంటే సంఘమునకు పట్టణమునకు మిగులు సంతోషము కలిగెను. ఇలాంటి సంఘం ఏడు గొప్ప ఉద్యమంలో ఉన్న సంఘం కనుక ప్రభువా, నేను ఉన్న నా స్థానిక సంఘం గొప్ప బలంగా ఉండాలా, గొప్ప కృపను అనుభవించాలా, ఏమంటే గొప్ప భయంతో బ్రతకాలా, గొప్ప శ్రమల గుండా ప్రయాణం చేయాలా, గొప్ప సంతోషం మా సంఘం అనుభవించాలా. మళ్ళీ చెప్తాను వినండి. మొదటిది ఏంటమ్మా? గొప్ప బలంగా ఉండాలి. రెండోది ఏంటి తల్లి? గొప్ప కృపను అనుభవించాలి. మూడోది ఏంటమ్మా? గొప్ప భయంతో బ్రతకాలి. నాలుగోది ఏంటి? గొప్ప హింసలు శ్రమలు గుండా వెళ్ళాలి. ఐదోది ఏంటి? గొప్ప ఆనందంతో ఉండాలి. దేవుని యొక్క దర్శనమైన సంఘం, దేవుని కుమారుడు ప్రేమించిన సంఘం, దేవుని కుమారుడు రక్తం కార్చి కొనుక్కున్న సంఘం. ప్రియులారా, ఆ సంఘం ఏమండి, అది చాలా ఉజ్జీవంగా ఉండాలని అంటే గొప్ప బలముగా, గొప్ప కృపతో, ఇవ్వండి గొప్ప భయముతో, గొప్ప శ్రమలతో, చివరికి గొప్ప ఆనందం కలిగి సంఘం కనబడి ఈరోజు సంఘము దాని యొక్క పరిస్థితులు అలా ఉండేలాగా మనం ఉండడం లేదు. ఎవరి సేవకులను, పెద్దలను, పరిచారకులను తోలనాడకండి. నీ జీవితంలో ఇది వస్తే ముందు అది నీ కుటుంబానికి అంటుంది. నీ కుటుంబంలో ఇవన్నీ ఉంటే ఇవ్వండి మన సంఘానికి ఆటోమేటిక్గా వస్తాయి. కనుక ఇక్కడ కూర్చున్న మనం ప్రభువా, నేను గొప్ప బలంతో, నేను గొప్ప కృపతో, నేను గొప్ప చెప్పండి ఇవ్వండి భయంతో, నేను గొప్ప శ్రమల గుండా, నేను గొప్ప ఆనందంతో నీ కొరకు బ్రతికే కృప నాకు ఇవ్వండి, నా కుటుంబానికి ఇవ్వండి, మా సంఘంలో కనబడివ్వండి, మెట్టుకు మేము ఉజ్జీవంగా మేముండే కృప దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే విసులుబాటులను అందరూ మోకరించండి. అలాంటి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడొద్దు ఎవరు, ప్లీజ్ మాట్లాడొద్దమ్మా. కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి, ఇష్టంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను బాగుంటే కదా ప్రభు నా కుటుంబం, నా కుటుంబం బాగుంటే కదా ప్రభు నా సంఘం ఒక ఉజ్జీవపు అనుభవం కలిగి ఉండడానికి. మేమెక్కడో ఉజ్జీవ స్థితిని అనుభవించలేక మేము నిర్జీవం అయిపోయినాం. గొప్ప బలముగా మా సంఘాలు కనబడడం లేదు. అయ్యో, గొప్ప కృపను అనుభవించలేకపోతున్నాం. ఓ సర్వ కృపానిధి, కృప చూపడంలో ఐశ్వర్యవంతుడా, అటువంటి నిన్ను నమ్మిన మేము ఆ గొప్ప కృపను అనుభవించలేకపోతున్నాం. రక్షించే కృప మా దగ్గర కనుమరుగైపోయింది. ఇచ్చే కృప మా దగ్గర కనబడడం లేదు. చచ్చే కృప వరకు మేము ఎదగలేదు. దయచూపువానైనా గొప్ప భయంతో బ్రతకడం మాకు రావడం లేదు. ఈ రోజుల్లో గొప్ప భయంతో బ్రతికే కృప అనుగ్రహించండి. మాకు అన్ని అనుభవాలు మాకు కావాలి, ఈ అన్ని అనుభవాలు మాకు కావాలి. మీరు కనుకరించకపోతే, మీరు దయ చూపించకపోతే ఈ అనుభవాలు మాకు రావు నాయనా. ఇది మా శక్తి వల్ల కాదు, మా భక్తి వల్ల కాదు, మా యోగ్యత, మా అర్హత వలన మా సంఘాలకే పరిస్థితి రాదు. నీవు దయదలచాలి, నీ కృపను మాకు ఇవ్వాలి. దేహి అనుకుంటూ నీ కృపను అర్థిస్తున్నావు. నీవు తప్ప మాకు ఒక దిక్కు లేదు నాయనా. భారంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నిజమే భయము లేక బరితిగించేస్తున్నాం ఈ రోజుల్లో. నువ్వు బాధపడతావనే భయము లేదు మాకు.
మాకేదైనా భయం ఉంటే నువ్వేదో చేసేస్తావని స్లేవిష్ ఫియర్ ఉంది. దాసులంగా భయపడుతున్నామే కానీ నీ పిల్లలంగా ప్రేమించి గౌరవించి నీకు భయపడలేకపోతున్నావు. నువ్వు బాధపడతావనే భయం లేదు కానీ నువ్వేదో మాకు చేసేస్తావనే పాడు భయం మాకు వచ్చేసింది. ప్రార్థన చేసుకుందాం. ఇంకా మనకు ఒక్క కూడికే ఉంది ఈ రాత్రి. ఇప్పటికే దేవుడు మనందరితో మాట్లాడుతుండగా ఈ ఉజ్జీప్ అనుభవాల గుండా మన ఆధ్యాత్మిక జీవితం సాగునట్లు ఆయన కృపను కోరుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మా ఆధ్యాత్మిక మేలు కొరకు, మా సంఘాల ఉజ్జీవం కొరకు మీరు మా ముందుకు తీసుకుని వచ్చిన నీ పరిశుద్ధ లేఖన భాగాల కొరకై మీకు స్తోత్రాలు. మేము ఎక్కడో డీవియేట్ అయిపోయినాం, మేము డిస్ట్రాక్ట్ అయిపోయినాం. మేము ఉండవలసిన దశలో ఉండక మేము ఎక్కడో పెడత్రోవ పట్టామని మాకు అర్థమవుతుంది. మీరు కనుకరించి సంఘాలుగా మేము ఉజ్జీవపు అనుభవం కలిగి ఉండినట్లుగా మమ్మల్ని మరోసారి దర్శించండి. నేనే బాగుండాలి, నా కుటుంబం సరిగా ఉండాలి, నేనున్న స్థానిక సంఘం ఉజ్జీవంతో ఉండాలి. దాని యొక్క బాధ్యత నా మీదే ఉందని అర్థం చేసుకుంటున్నాం. నేను ఎవ్వరిని నిందించకుండా, నేను మరొకరి మీద నేరారోపణ చేయకుండా, ప్రభువా నా చుట్టూ గీత గీసుకొని నేనున్న స్థానిక సంఘం కొరకు ఏడ్చి ఆ కన్నీళ్లతో ఆ శుద్ధ మొక్క గీతలు చెరుగునట్లుగా భారంతో కన్నీరుతో నా స్థానిక సంఘం కొరకు విలిపించడం, రోధించడం నేర్పించండి. ప్రభువా కనికరించు నాయన. మేము గొప్ప బలమైన సంఘముగా, గొప్ప కృపను అనుభవించే సంఘాలుగా, గొప్ప భయం ఉన్నటువంటి సంఘముగా, గొప్ప శ్రమలు పొందుతున్న సంఘంగా, గొప్ప సంతోషంతో ఉన్న సంఘాలుగా నీ కృప మాకు అనుగ్రహించమని, సహాయపడమని. మా ప్రియులంతో శ్రద్ధగా విన్నారు వాక్యం. అది ఆలోచిస్తూ వారు ధ్యానం చేసే రాత్రి సభకు చివరి కూడికి వచ్చినట్లుగా మా ప్రియులందరితో మీ సన్నిధి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రియేక దేవుని ఉన్నతమైన ప్రేమ, కృపా, సమాధానములు చేరి వచ్చిన మనకును, మన కుటుంబాలకు, మన సంఘాలకు సదా తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. మీకందరికి కూడా